మరి పిఎంసి డిజిటల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ప్రతిరోజు ప్రాతకాలంలో అందరం కలుసుకుంటున్నాం. మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ ని మనం వికసిత పుష్పాలు అనే కార్యక్రమం ద్వారా పరిచయం చేసుకుంటున్నాం. మరి ఈ రోజు సీజన్ 3 లో డే 4 కి ఇచ్చేసాం మాస్టర్స్. ఈ రోజు మనకి జ్ఞానాన్ని, వారి యొక్క అనంతమైన జ్ఞానాన్ని, వారి యొక్క అనుభవాల్ని మనతోటి పంచుకోవడానికి పసలపూడి నుంచి లక్ష్మి గారు వచ్చారు మాస్టర్స్. ఈ మేడం 2008లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో విశేషంగా మరి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అటువంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మన పిఎంసి డిజిటల్ కి విచ్చేశారు. మరి మేడం ని సాదరంగా వెల్కమ్ చెప్పుకుంటూ మేడం ద్వారా ఎన్నో అనంతమైన విషయాలు మనం తెలియజేసుకుందాం మాస్టర్స్. మేడం ని వెల్కమ్ చెప్పుకుందాం. లక్ష్మి మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ముందుగా మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, అలాగే పిఎంసి డిజిటల్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అనిత, అలాగే మేడమ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మాస్టర్స్, ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ముందుగా నేను మెడిటేషన్కి రావడం అనేది 2008లో నవంబర్ మాసంలో నేను రావడం జరిగింది. దానికి ముందుగా మనకి కారణం ఏంటి అంటే, చిన్న వయసు నుంచి, అంటే ఇప్పుడు మధ్యలో ఎవరో చెప్తే అనేది కాకుండా, నాకు చిన్న వయసు నుంచే నేను ఎందుకు పుట్టాను అంటే, నాకు మ్యాక్సిమం 5 సంవత్సరాల వయసు నుంచే నాకు అది ఉండేదన్నమాట. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు అంటే నాకు చావు అంటే భయం అన్నమాట. ఆ భయం వల్ల నేను ఎందుకు పుట్టాను, చనిపోతే ఏమవుతాము, ఎక్కడికి వెళ్ళిపోతాము అనేది నా ఆలోచనల్లో ఎప్పుడూ ఉండేది. సో దీనికన్నా ముందు చెప్పాలంటే, మా నాన్నగారు ఒక రైతు. ముందుగా బిజినెస్ చేసేవారు. అమ్మ బాగా పూజలు అవి బాగా చేసేవారు. అయితే మమ్మల్ని నాకు 6వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక ఊరు, అంటే ఒక గ్రామం, మాది తొస్పూడి అని. ఆ గ్రామం నుంచి మా నాన్నగారు వ్యవసాయ రీత్యా ప్రకృతిలోకి తీసుకుపోయారనమాట. అంటే ఒక పెట్టుగోడలు, ఒక ఎలా అయితే ఎవ్వరు ఉండని ఒక జనం ఎలా అయితే ఉంటారో అలాంటి ప్లేస్‌లో నేను పెరిగాను 6 ఏళ్ల వయసు నుంచి. అంటే నాకు ప్రకృతి అంటే బాగా ఇష్టం అనమాట. అది పూర్వజన్మ నుంచి వచ్చినట్టుంది. సో నాకు ఆ ప్రకృతిలోకే మాస్టర్స్ తీసుకెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా నా డిజైన్ ప్రకారం వచ్చింది అని తెలుసుకోవడానికి నేను మెడిటేషన్‌కొచ్చాకనే నాకు అన్ని విషయాలు అర్థమైనాయి. సో అలా చిన్న వయసులోనే మా నాన్నగారు షిఫ్ట్ చేశారు. ఒకేసారి పిల్లలతో ఆడుకుంటూ ఉన్న వయసులో ఒకేసారి ఎవరూ లేని ప్లేస్‌లో, ప్రకృతి మధ్యలో తీసుకెళ్ళి మా నాన్నగారు అక్కడ వ్యవసాయం చేయడం ద్వారా ఒక హౌస్‌లో ఉండేవాళ్ళం అనమాట. ఆడుకోవడానికి పిల్లలు కానీ ఎవరు ఉండరు. మేము స్కూల్‌కెళ్ళాలన్నా కూడా 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ చదువుకోవడం అనమాట. ఒక కాన్వెంట్‌లో జాయిన్ చేశారు, భానోదయ అని. అక్కడ చదువుకోవడం అనేది ఉండేది. ఆ వయసు నుంచి నాకు మా ఇంటి ముందు చెట్లు, పొలాలు, ఉదయాన్నే సూర్యుడు, అంటే ప్రకృతిలో ఏవైతే మనకు ఆనందాన్ని ఇస్తాయో అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అవన్నీ ఉండేవి. కానీ లేనిదేంటి అంటే మనుషులనమాట. పిల్లలు ఆడుకోవడానికి అది. వేరే మాకు పని చేసే వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో గట్టా ఆడుకుంటూ స్కూల్‌కెళ్తే అక్కడికి ఉండడం అనేది ఉండేది. నా ఆలోచనలో చిన్నప్పుడే మనం ఏదైతే ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి వచ్చామో అవన్నీ నాకు చిన్నప్పుడే ఉండేవన్నమాట. ఆ గుణాలన్నీ నాకు చిన్నప్పుడు ఉండేవి. సో అది మనకి లూయిస్ హెల్హే అనే బుక్, అంటే ఆవిడ రాశారు 2 బుక్స్. ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో వన్నెస్, అంటే ప్రేమపూర్వకంగా ఉండడం గానీ, మనతో మనం మాట్లాడుకోవడం కానీ, అద్దంలో చూసి మన గురించి మనం ప్రతి వర్డ్ చెప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే వచ్చిన కొన్ని గుణాలన్నమాట. నేను అద్దం చూసుకున్నప్పుడు నేను చాలా బాగున్నాను అనుకోవడం గానీ,
ఆహ్, ఏదైనా సరే ప్రేమపూర్వకంగా ఉండడం కానీ, ఇవన్నీ నా లోపల ఉండేవి. అయితే నాకు అప్పుడు ఒక ఆలోచన ఏదైతే మరణం గురించి భయముందో, నేనెక్కడి నుంచి వచ్చానో, చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనే ఒక దానితో నాకు 4, 5 ఆలోచనలొచ్చేవన్నమాట. వస్తే నాకు శూన్యం కనబడుతుండేది. ఆ ఆలోచన వేసుకున్నప్పుడల్లా శూన్యం కనబడుతుండేది. ఏమైపోతామో అన్న ఒక భయమైతే వచ్చేదనమాట. ఈ అన్ని విషయాలు అమ్మ వాళ్ళతో చెప్పినా వాళ్ళకేం తెలీదు కాబట్టి ఇది మళ్ళీ ఏమనుకుంటారని ఎప్పుడు నేను అడిగేదాన్ని కాదు. కానీ మా ఇంటి ముందు ఒక 50 సంవత్సరాల వయసున్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ చెట్ల కింద మా నాన్నగారు చక్కగా పడక వేసేవారు. కానీ ఆ చెట్టు కింద పడుకోవడంతోటే మాకు హీలింగ్ పవర్ ఉండేదనమాట. అంటే సూక్ష్మ శరీరయానం నాకు జరిగేది. 7 ఏళ్ల వయసు నుంచి, 8 ఏళ్ల వయసు నుంచి. అది సూక్ష్మ శరీరయానం అని నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ చదివి మనం మెడిటేషన్‌కొచ్చాక ఎన్నో విషయాలు, ఎన్నో పుస్తకాల ద్వారా, అలాగే మనకు పత్రిజీ చెప్పినటువంటి ఎన్నో బుక్స్ ద్వారా మాత్రమే అవన్నీ నాకు తెలియడం అనేది జరిగిందనమాట. అంటే ఆ చిన్నప్పుడు ఏదైతే ఉందో, ప్రకృతిలో ఏదైతే నేర్చుకున్నామో, ఏ ఎరుకైతే నాకు అనునిత్యం ఉండేదో, నేనేం చేస్తున్నాను, నా పని నేను ఏ పని చేసినా ఆ పని పట్ల నాకు ఎరుకుండేది, ప్రేముండేది. ప్రతి జీవిని అంటే అక్కడ చీమల కాడ్నుంచి ప్రతి జీవిని గమనిస్తూ ఉండేదాన్ని. వాటితో అంటే ఆడుకోవడం కూడా ఒక చిన్న ఆటలాగా వాటితోటి ఆడుకోవడం, కప్పలు వీటన్నిటిని గమనించేదనమాట. ఎంత క్రమ పద్ధతిలో వెళ్ళడం, వేలు పెట్టి అడ్డు పెట్టడం. అంటే మనం ఏదైతే మన గమనిక ద్వారా నేర్చుకుంటామో అవన్నీ చిన్నప్పటి నుంచి ఆ ప్రకృతిలో నాకు జరిగేది. అలాగే ఈ సూక్ష్మ శరీరయానం కూడా జరిగేదనమాట. అప్పుడు నా బాడీ ఏమయ్యేదంటే చచ్చుబడిపోయినట్టుగా బయటికి అంటే సోల్ వెళ్ళేది కదా! లోపలికి ఇంకా రాకుండా నాకు ఎరుకుండేది. కానీ అది శరీరం అంతా బరువైపోయి చాలా రా రా అనేదాన్ని. అంటే చనిపోయినట్టుగానే అనిపిచ్చేదనమాట. కానీ కొంతసేపటికి నా బాడీ లోపల సోల్ వచ్చేటప్పటికి మళ్ళీ నేను పైకి లెగ్గలిగేదాన్ని. నేను తీసేస్తున్నాను చెయ్యి అనుకునేదాన్ని కానీ అది వచ్చేది కాదనమాట. ఇలా అన్నీ చిన్న వయసులో ఆ ప్రకృతిలో, ఆ హీలింగ్ పవర్‌లో నాకన్నీ జరిగినా, నాకైతే ఏమీ ఇదంతా కూడా మెడిటేషన్‌లో వచ్చేటటువంటివి అనేది విషయాలైతే తెలియవు. కానీ అంత చిన్నప్పుడే మనం మెడిటేషన్‌కి రాకపోయినా ఎందుకు ఉంటది అంటే, ఆ చిన్న వయసులో కూడా మనకి థర్డ్ ఐ పవర్ ఉంటది. అలాగే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ప్రకృతి మధ్యలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గానే మనకి ఏ ఆలోచన ఉండదు కాబట్టి, మనకవన్నీ జరుగుతాయన్నమాట. ఆ విషయం ఇప్పుడు తెలుసుకున్నాను. సో, ఆ 7 ఇయర్స్ నుంచి నాకొక క్వెషన్ ఉండేదన్నమాట. ఆ క్వెషన్ ఏంటి అంటే, అసల లోకాలనేవి ఉంటాయా? ఏ లోకాలుంటాయి? అనేసి ఇలాంటి క్వెషన్స్ ఉండేవి ఆ చిన్న వయసులోనే. కానీ నేను స్కూల్‌కెళ్ళినప్పుడు ఒక గంట గనక ముందు వెళ్తే ఫ్రెండ్స్ ఇంటికెళ్ళేదాన్ని. ఇంటికెళ్ళినప్పుడు నా క్వెషన్స్‌కి ఆన్సరు వాళ్ళ యొక్క స్వాతి బుక్‌లో రావడం జరిగిందనమాట. అంటే ఇతర లోకాలుంటాయనేది ఒక ఎక్స్‌పీరియన్సు. అలాగే ఏలియన్స్ ఉంటారా? అసలు నాకది థాట్ ఎందుకొచ్చేదో కూడా తెలీదు. ఏలియన్స్ ఉంటారా? అనే ఒక థాట్ వచ్చేదనమాట. దానికి కూడా స్వాతి బుక్‌లోనే దొరికిందనమాట. అంటే ఏలియన్స్ ఉంటారు. ఇలా ఒక ఏలియన్ వచ్చింది అని ఫోటోతో సహా వేసి భూమి మీద తను ఒక గంటలో చనిపోయింది. జైల్‌లో పెట్టడం అదే వాళ్ళు వేరే ప్లేస్‌లో పెట్టడం వల్లని ఒకటొస్తే, ఇతర లోకాలుంటాయా అనే దానికి ఇంకొకటేమొచ్చిందంటే ఒక అబ్బాయి, ఒక అమ్మా, నాన్న అదే మామూలుగా పుట్టినప్పుడు వాళ్ళు పెంచుకొని చక్కగా 5 సంవత్సరాల వయసొచ్చాక కాన్వెంట్‌లో వేస్తే, ఆ కాన్వెంట్‌కెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి కోమాలోకెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోతే ఆ కోమాలోకెళ్ళిపోయినప్పుడు తనెక్కడికెళ్ళాడు. ఒక 2, 3 రోజుల తర్వాత ఆ పిల్లోడు భూమి మీద మళ్ళీ మెలుకువొచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ, నాన్న, వాళ్ళ నానమ్మ, తాత వాళ్ళు తనని ఒక ప్లేస్‌లో అంటే అక్కడ చాలా వెలుగుంది. ఒక గుహలాగుంది. నేను అందులోకెళ్ళాను. సో, వాళ్ళు నన్ను పడుకోబెట్టి, నిద్రించి పాటలు పాడారు అని
ఆ పాటని ఇక్కడ పాడేటట 5 ఏళ్ల అబ్బాయిని. ఆ పాడడంతో వాళ్ళ తల్లి, తండ్రి అసల వీడికి పుట్టేటప్పటికి ఆళ్ళెవ్వరూ లేరు భూమి మీద. వీడికి ఆళ్ళ అమ్మమ్మ, నాన్న ఏంటి అని చెప్పేసి అనుకుంటే, ఇదంతా కూడా పైలోకాల్లో జరిగినటువంటి సిట్యుయేషన్ ద్వారా ఈ అబ్బాయి కింద పాడడము. వెళ్ళిపోయి అంటే తన ఒళ్ళో పడుకున్నప్పుడు తను వాళ్ళ అమ్మమ్మ గాని "వెళ్ళిపో నువ్వు నీ ప్లేస్‌కి ఆహ్, మళ్ళీ అమ్మా, నాన్న ఏడుస్తారు" అని చెప్పడంతో ఆ సోల్ మళ్ళీ ఇక్కడికొచ్చేసిందనమాట. ఇలాంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి జనరల్‌గా నాకున్నదేంటి అంటే నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ అనేది అంటే నా పని వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు పాటలు పాడుతున్నా, లేదు వాళ్ళు మంచి మంచి కథలు చెప్తున్నా, నేనంత నాలెడ్జ్‌నే గెయిన్ చేస్తా ఉండేదాన్ని. అంటే ఇతర లోకాల గురించి కావచ్చు, లేదు ఈ భూమి మీద జరిగే సిట్యుయేషన్ తగ్గట్టుగా ఉన్నటువంటి ఎన్నో హ్మ్. సంఘర్షణలు కావచ్చు, ఎంతోమంది జీవితాలు కష్టాలతో ఉన్నప్పుడు ఎలా ఉంటది అనేది వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు నేను తీసుకున్న నాలెడ్జ్ కావచ్చు. అలా నా చిన్నతనం నుంచి ఏదో ఒక నాలెడ్జ్ అనేది నా లోపలికి వెళ్తూనే ఉండేదనమాట. యాక్చువల్‌గా నేను చదువుకునే వయసులోనే నాకు అన్నిట్లో ఫస్ట్ ఆటల్లో, పాటల్లో అంటే స్కూల్లో అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. ఉండడం వల్ల మాస్టర్స్ కూడా నన్నెంతో ప్రేమగా చూసేవారు. నేను కూడా అంతే ప్రేమతత్వంతో ఉండడము. ఎటువంటివి అసలు మైండ్ లెవెల్‌లోకి కూడా తీసుకోకుండా ఉండడము. అంటే ఈరోజు మనం ఏదైతే నేర్చుకుంటూ మనకి ఏది అవసరమో అది తీసుకుంటూ, ఏది అవసరం లేదో అది వదిలిపెట్టేటటువంటి ఒక నాలెడ్జ్ మనకి ఏదైతే వచ్చిందో అవన్నీ ఆ చిన్న వయసులో ఉండేవి. కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతదంటే మనకి జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని బట్టి, మన ఇంట్లో కానీ పరిస్థితులు బట్టి, బయట పరిస్థితులను బట్టి ఏమవుతదంటే, మన లోపలికి అనవసర విషయాలు, అనవసరమైన మాటలు సంఘం ద్వారా మనం పెరుగుతాం కాబట్టి, సంఘంలో ఉన్నటువంటివి ఇఫ్ మన లోపలికి వెళ్తూ మనల్ని కరప్ట్ చేస్తాయన్నమాట. అంటే వాటన్నిటి పట్ల ఆలోచనలు చేయటము. చిన్న వయసు వరకు ఉన్నటువంటి ఒక ప్యూరిటీనెస్ ఉండదు. థాట్ అనేది ఆటోమేటిక్‌గానే చేంజ్ అయిపోతదనమాట. అలా నాకు మ మేము పెరిగిన వాతావరణంలో 17 ఏళ్ల వరకు నన్ను ప్రకృతిలోనే పెరిగాను. 10థ్ క్లాస్ పూర్తయిపోయింది. అప్పుడు హ్మ్. మళ్ళీ మా ఊరొచ్చేసాం మేము తొస్పూడి. వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక 1 ఇయర్ అంతే. లోపల మ్యారేజ్ చేసేసారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు నా లైఫ్ ఆహ్, అసలు అర్థం అయ్యేది కాదనమాట. ఎలా అంటే నేనింత చదువుకోలేకపోయాను. తర్వాత అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. ఆటల పరంగా, పాటల పరంగా ప్రతి దాంట్లోనంటే మాక్సిమం నేను జిల్లా స్థాయి, నేషనల్ ఆ లెవెల్ వరకు కూడా గేమ్స్‌లోనూ, డాన్స్‌లోనూ అన్నిట్లో ఫస్ట్ అనమాట. మాక్సిమం 13 సర్టిఫికెట్లుంటాయి నాకు. నేను చదువుంటే నేనొక లాయర్ అవుదును, నేనొక డాక్టర్ అవుదును. కానీ నాకు ఏది లేకుండా నాకిలా పెళ్లి జేసి వచ్చేసాను నేను. పెళ్లి ముందు వ ప్రేమ అంటే మా అమ్మ, నాన్న చాలా ప్రేమిస్తా వచ్చారు. ఈ పెళ్లి తర్వాత మనం అనుకున్నట్టుగా మన జీవితం అంటే అనుకోవడం అంటే అందరూ లైఫ్‌లో ఒక స్త్రీ ఏం కోరుకుంటది? భర్త ప్రేమనే అలా మనం సినిమాలో చూసినట్టుగా ప్రతీదీ కోరుకుంటాం. అలా నా లైఫ్ లేదు. ఆహ్, అనేసి నా థాట్ లెవెల్‌లో నేను అదే చూసాను కాబట్టి నేను అలా కోరుకునేదాన్ననమాట. అప్పుడు మాది ఉమ్మడి కుటుంబం. మా అత్తయ్య గారు, మా మరుదులు, అలాగే మా వారు అందరూ మంచివాళ్ళే. కానీ మన ఆలోచనా విధానంలో చిన్నపాటిది ఏది ఉన్నా కూడా ఏదైతే మనం ఎక్కువ కోరుకుంటా ఉంటామో వాటికి ఆహ్, ఎలా ఉంటదంటే మన జీవితాన్ని మనం కోరుకున్నట్టుగా ఉండకుండా అదర్ సైడ్ ఉన్నప్పుడు మన ఆలోచనలనేవి మారిపోతూ ఉంటాయన్నమాట. అంటే మన ఎందుకీ జీవితం? ఎందుకొచ్చాం అసల? మనం అనుకున్నదేంటి? ఇలా ఉందేంటి? అని చెప్పేసి అలా థాట్స్ వస్తుండేవన్నమాట. అమ్మ వాళ్ళు పూజలు చేస్తూ భక్తి మార్గంలో మా నాన్నగారు, అమ్మ బండేసుకొని గుళ్ళన్నీ తిరుగుతా ఉండేవారు. కానీ ఈ ఊర్లో ఏంటి అంటే గుడికెళ్తేనే ఇంత టైంకొచ్చేయాలి, ఇలాగే ఉండాలి అనే కట్టుబాట్లు. ఇంట్లో గూడా అదే ఉంటది. ఎందుకంటే బయట వాళ్ళు ఏమనుకుంటారోనని చెప్పి మనల్ని కట్టడి చేస్తారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక స్వేచ్ఛ అనేది మనకి లేదేంటి? అమ్మ వాళ్ళు పంపించేవారు కదా!
పోటీలు కానీ, ఆటల పోటీలు కానీ అన్నిటికి పంపించేవారు కదా! కానీ ఈ గుడికెళ్ళడానికి వీళ్ళేంటి తప్పు పట్టేట్లాగా అలా ఉంటున్నారు అని అనిపిచ్చేది. నాకేమనిపిచ్చేది లోపడంటే అసలు దేవుడెక్కడున్నాడు? భగవంతుడెక్కడున్నాడు? ఆయన అనేసి ఓం శాంతి ఉన్నా లేతే ఇంకోటున్నా ఎక్కడైనా ఏమన్నా భగవంతుడి గురించి చెప్తారేమో అనుకుంటూ ఉండేదాన్ననమాట. నాకు అప్పటికున్న ఆ జ్ఞానానికి అలా అనుకునేదాన్ని. అలా అనుకుని ఒక రోజు వెళ్ళాను కూడా ఓం శాంతికి. నాకు ఆ ఒక్క రోజులోనే ఏమో అర్థం అవ్వక, ఈ లోపల మా పక్కింటి ఆవిడతో ఆహ్, "నువ్వు ఎళ్తే నేను మీ ఇంట్లో చెప్తాను" అంటే, "ఎందుకొచ్చిందిరా బాబు" అని చెప్పి దొంగచాటుగా ఎళ్ళడం అనేది మనకెందుకులే అని చెప్పి మానేశాననమాట. ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది. ఎప్పుడైతే నాకు ఈ ఆలోచనలు, ఈ థాట్ ఇవంతా ఉందో, నాకు బై బర్త్‌లోనే నేను పాటలు పాడడం గానీ, కంజర పడతాననమాట. ఎక్కడ నేర్చుకోలేదు ఏమి కూడా. కానీ నేను పాటలు పాడగలను. అండ్ కంజరి కూడా మా అన్నయ్య వాళ్ళు కంచాం కొడతా పాటలు పాడేవారు అక్కడ ఆ ప్లేస్‌లో. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కదా! మేము పెరిగిన ప్లేస్‌లో. అలాంటివన్నీ చూసి నేను కంజరి నా చేతికొస్తే కొట్టడం మొదలుపెట్టా మామూలుగానే. సత్సంగం అనేది ఉందనమాట. ఇక్కడ అమ్మవారి సత్సంగం. అప్పుడు నేను అమ్మవారి సత్సంగానికెళ్ళి పూజలు వీటిల్లో బాగా మంత్రాలు ఇవన్నీ అక్కడ చదవకపోయినా, వినకపోయినా కూడా నా నోటంట వచ్చేవి. నోట్ చేసేదాన్నమాట. ఏదైనా ఒక్కసారి వింటే అది నాకు ఇంకా లోపలికెళ్ళిపోయేది. పాటలైనా ఏమైనా సరే నా లోపలికెళ్ళిపోయేది. అలా ఒక్కసారి వింటే చాలు. ఇది ఇలా పాడాలి, ఇలా అనుకోవాలి అనుకుని అదంతా నేను సత్సంగంలో పాటలు పాడడం కంజరితో, అలాగే అక్కడ నాకొచ్చినటువంటి మంచి విషయాలను చెప్పడము, ఇవన్నీ చేసేదాన్ననమాట. ఆ గుడికెళ్ళినప్పుడు అనుకున్న టైంకి ఇంటికొచ్చేయడము. ఇలా మా పక్క వీధిలో అయినా సరే అలా ఉండేది. అప్పుడు నేను ఇది కాదు. అసల నాకు ఎప్పుడు చూసినా మనసులో జ్ఞానం, జ్ఞానం అంటూనే ఉండేది. అండ్ నాకు ఇంకొక విషయం ఏంటంటే, నాకు పిల్లలు లేరు. పిల్లలు పుట్టలేదనమాట. పెళ్ళైన వెంటనే పిల్లలు లేకపోతే మందులు అవి వాడిస్తారు కదా! అలా మందులు అవి నేను కొన్ని ఎంతో కాదు తక్కువ రోజులు వాడాను. నా మనసులో అనిపిచ్చింది ఒకటే, పిల్లలు లేకపోతే ఏంటి? ఎంతోమంది పిల్లలున్నారు కదా బయట. పిల్లలుంటే ఏం చేస్తామో వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళు ఒక పద్ధతిలో మనం అన్నీ బయట ఇస్తాము. ఇప్పుడు వేరే పిల్లలైనా మన పిల్లల్లా కదా అని చెప్పి మనసులో అలాంటి ఏ ఆలోచనలు ఉన్నవో దానికి అనుగుణంగా నేనింత ఖాళీగా ఉన్నాను. అసలు ఈ భూమి మీద ఏం చేయడానికొచ్చాను అనుకునే స్థితిలో నేను ట్యూషన్ పెట్టాననమాట. అంటే ట్యూషన్ ద్వారా పిల్లలు వస్తే వాళ్ళకి చదువు చెప్తాం గదా! అది పక్కింటి పిల్లలని చూసే. మా ఇంటికొచ్చి వాళ్ళు సరిగ్గా చదవకపోతుంటే నాకొచ్చిన చదువుని నేను చెప్దాము అని చెప్పి ట్యూషన్ పెట్టా. కానీ ఇదంతా నా డిజైన్ అనమాట. నేను ఆధ్యాత్మికతను తయారు చేయటానికి ఒక డిజైన్ ప్రకారమే నాకు జరుగుతూ వచ్చింది. సో, అలా నేను ట్యూషన్ చెప్తున్న టైంలో కరెక్ట్‌గా 2006 సంవత్సరంలో మా పక్క ఊరు మాచవరం అనమాట. అక్కడికి పత్రిజీ వచ్చారంట. కానీ అది అప్పటికున్న నాలెడ్జ్ ఏంటి అంటే ఎవరైనా ఎవరైనా గురువులొస్తే గురువుల గురించి చాలామంది తప్పులుగా మాట్లాడడము అది చేసేవారనమాట. అయితే ఆయన గురించి చిన్న అబ్బాయి అంటే ట్యూషన్ చదివే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి చిన్న అబ్బాయి ఏం చెప్పని ఎవరో గురువొచ్చారటండి. ఆయన తేలిపోతారట ధ్యానంలో కూర్చుంటే అని చెప్పంటే, అప్పుడు నేనన్నాను తేలిపోవడం ఏంటి ఇవన్నీ ఏవో మాయలో అని అన్నాననమాట. అనేసి ఊరుకున్నా. కానీ ఒక 3 మంత్ తర్వాత ఎప్పుడో వీర జగదీశ్వరి గారొచ్చి స్కూల్లో బుక్స్ అవి పంచిపెట్టారనమాట. అందులో ఒక బుక్కు ఈ పిల్లలే తీసుకొచ్చారు నా దగ్గరికి. పిల్లలు తీసుకొచ్చాక నేను ఆ బుక్ ఒకసారి పైన కింద చూసి శ్వాస మీద ధ్యాస పెట్టాలా అని చెప్పేసి అది పట్టుకెళ్ళి 2 పేజీలు ఎన్నో చదివేసి పట్టుకెళ్ళి బీరువాలో పెట్టేసాను. 2006లో ఇలా జరిగింది. కరెక్ట్‌గా అలా పెట్టేసాక తర్వాత ఏమైందంటే నేను దాన్ని మర్చిపోయా. అప్పుడు ఈ పిల్లలతో మామూలుగా మంచి విషయాలు, తులసి మాత గురించి ఇలాగా నాకు తెలిసిన విజ్ఞానాన్ని అందిస్తున్న టైంలో 2008 వచ్చింది. అప్పటికి నా మనసులోకి ఏంటంటే, నేను వారంలో 5 రోజులు ఉపవాసం చేసేదాన్ని. అంటే మాక్సిమం
ఉపవాసాల పేరిట నాన్ వెజ్ తినం కాబట్టి ఇంక 2 ఉండేదనమాట. 2 ఉంటే నా మనసులో ఏమనిపించేదంటే, ఈ 2 రోజులు మాత్రం ఇంక నాన్ వెజ్ ఎందుకు? మానేస్తే రైట్ కదా! అనుకునేదాన్ని. కానీ అప్పటికి చాలా ఆహ్, నాన్ వెజ్ అనేది తింటాం కాబట్టి తెలీదు కదా! అసలు జ్ఞానానికొచ్చాక నాన్ వెజ్ మానేయాలన్న సంగతి కూడా తెలీదు. ఈ లోపల నా మనసులో అనిపించేదనమాట నాన్ వెజ్ మానేయాలని చెప్పి. సరిగ్గా నవంబర్ మాసం వస్తది కదా! నవంబర్ మాసం వచ్చినప్పుడు కార్తీక మాసంలో ఎలాగో పూర్తిగా తినం కాబట్టి, ఈలోగా మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చేవాడనమాట. అంటే మా చుట్టాల అబ్బాయి. వస్తుంటే వాళ్ళ అక్కయ్య ఝాన్సీ గారనమాట. అనకాపల్లిలో ఉండేవారు. తను హెల్త్ ఇష్యూతో ఉండేదనమాట అప్పటికి. ఆ మేడం ఏంటి అంటే మెడిటేషన్ నేర్చుకోవడం ద్వారా ఆహ్, ఒక అంటే 12 సంవత్సరాల నుంచి తను పడుతున్న బాధ నేల మీద గూడా పాక్కుంటా వెళ్ళేటువంటి సిట్యుయేషన్ నుంచి తను మెడిటేషన్ చేసి తను తగ్గించుకొని ధ్యాన ప్రచారానికి ఆవిడ 6 నెలల్లో వెళ్ళారనమాట. సో, అలా ఆవిడ మెడిటేషన్‌కొచ్చారు అని బాగా ఇలా మా అక్క చాలా మాట్లాడుతుంది. చాలా మంచి విషయాలు చెప్తుంది. ఇవన్నీ చెప్తున్నాడు తనొచ్చి. అప్పుడు అప్పుడున్న సిట్యుయేషన్ బట్టి, వాళ్ళ మధ్యలో ఉన్న సిట్యుయేషన్ బట్టి నేనేమన్నానంటే, ఓకే. అయితే అక్కే అంత అద్భుతంగా మారిపోతే, మనం ఇంకెంత అద్భుతంగా మారిపోతామో అని చెప్పి, నాకు తెలియకుండానే నేనెళ్ళిపోయి ఎలాగా మనం శ్వాస మీద ధ్యాసే కదా! అది తెలిసి నేను వెళ్ళి శ్వాస మీద ధ్యాస పెట్టి ట్యూషన్ అయిపోగానే నైట్ టైమ్ అనమాట. 7 గంటలకో, 7:30కో పూర్తి చేసి ఇంకప్పుడు మెడిటేషన్‌లో కూర్చుండిపోయాను. ఎలాగా మా వారు 9 గంటలకో, 9:30కో వస్తారు. ఆయన వాళ్ళ బావగారి దగ్గరే రైస్ మిల్‌లో వర్క్ చేస్తారనమాట. అందుకని ఈ టైంలో నేను మెడిటేషన్‌లో కూర్చున్నా. కూర్చున్నప్పుడు 2 గంటలు కూర్చున్నాను నాకు తెలీదు. కానీ ఫస్ట్ కన్నా మునీశ్వరుడు హట్ అలా నాకొక నీలం అంటే నీలంగా ఆకాశము ఇదంతా కూడా నీలంగా పక్షులు, అలాగే బాతులు ఇవన్నీ కనబడుతూ ఒక హట్ట కనిపించిందనమాట. కనబడితే నేను మామూలుగా ఏదో దృశ్యం చూసినట్టు చూసి కానీ అర్థమవుతుంది. అది మునీశ్వరుడి హట్ట అనేసి. నా పేరులో కూడా ముని ఉందనమాట. అంటే ఈ జన్మలో నా పేరులో ముని లక్ష్మి నా పేరు. ప్రతి దానికి కార్యకారణ సంబంధం అయితే ప్రతి దానికి ఉంటది. సో, అలా నాకు ఎప్పుడు చూసినా ముని అంటే అర్థం ఏంటి అంటే మౌనంగా ఉండడం. నేను గలగలానే మాట్లాడేదాన్ని కానీ ఏది అవసరమో అదే మాట్లాడడము, ఏది ఎంత వినాలో అంతే వినడము, ఎలా ఉండాలో అలా ఉండడము అనేది ఉండేదనమాట. కానీ మనకెప్పుడైతే ఈ వెర్షన్‌లో మన ఆలోచనలనేవి ఎక్కువగా మారిపోతూ ఉంటాయో, ఆ టైంలో మనం ఎందుకు ఈ భూమి మీదకొచ్చామో, ఇలాగొచ్చామని ఏదైతే అనుకుంటూ మన లోపల థాట్స్ అనేవి చెత్త చెత్తగా అయిపోతాయో, అప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది చాలా అవసరమని మెడిటేషన్‌కొచ్చాకనే తెలిసిందనమాట. సో, మెడిటేషన్ ద్వారా ఏం నేర్చుకున్నాము అంటే, ఆధ్యాత్మికత అనేది పూజలు, స్తోత్రాలు వీటిల్లో లేదు. సో, వీటన్నిటి గురించి కూడా వీటి యొక్క అర్థం తెలుసుకోవాలన్నా, వీటి లోతులకి వెళ్ళాలన్నా, ముందు మనం ధ్యానం అనే శక్తిని సంపాదించుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయని నాకు ఓన్లీ సాధన చేసినప్పుడు అర్థమైంది. సో, నేను ఎప్పుడైతే ఆ రోజు 2 గంటల మెడిటేషన్‌లో నాకొచ్చింది ఏదైతే ఉందో, అక్కడి నుంచి నేనేం చేశానంటే, ప్రతిరోజు మాస్టర్స్ ఎవరు లేరండి. ఓన్లీ నా నాకు తెలిసి నాకు ఆ తర్వాత అర్థమైందేంటంటే, హాస్టల్ మాస్టర్ మన టైమొచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్యూషన్ అనేది ఎప్పుడైతే అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, గమనిక, ఇంట్యూషన్ ఎక్కువుండేది. సో, అంతర్గత శక్తి అంటారు గదా! సో, అది ఎక్కువ ఉండడం వల్ల ఆ గమనించుకోవడం కానీ, వెళ్ళిపోయి రెడీ అయిపోయి కూర్చోవడం కానీ ఇవన్నీ ఉండేదనమాట. అందుకు 2 గంటలు మెడిటేషన్ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. పనైపోగానే ఫస్ట్ 9 గంటలకి డోరేసేసేదాన్ని ప్రైవేట్ పిల్లలు వెళ్ళిపోగానే. 2 అవర్స్ మాత్రం ఖచ్చితంగా కూర్చునేదాన్ని. అలా ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో, నాకు 15 రోజులకే ఈ శుద్ధి 72,00,000 నాడులు శుద్ధి జరుగుతుంటే కడుపు పట్టేసిందనమాట. పట్టేసి ఆహ్, ఏంటి ఇంతలా ఉంది, నేను మెడిటేషన్ చేస్తుంటే అనుకుంటే, అప్పుడు ఆ అక్కకి ఫోను చేశాననమాట.
అక్క ఏం చెప్పారంటే, "నీకు అదే శుద్ధి జరుగుతుంది. అందుకే అలా ఉంది. నీ దగ్గర ఏదైనా బుక్ ఉందా?" అని అడిగితే, అప్పుడు గుర్తొచ్చింది. నేను లోపల పెట్టేసిన బుక్ 2 ఇయర్స్ తర్వాత. సో, గబగబా వెళ్లి "ఉందక్క" అంటే, "అది చదువు తెలుస్తది, అర్థమవుతది" అని చెప్పేసని అప్పుడు నేను ఎళ్లి గబగబా పుస్తకం తీశాను. ఆ పుస్తకంలో ఉన్న అది కూడా పూర్తిగా ఇంకా అప్పుడు చదవలేదు. కానీ బీపీలు ఇవన్నీ తగ్గుతాయి, ఇవన్నీ చెప్పారు కదా! అందులో ఒక 4 పేజీలో లేకపోతే ఒక 10 పేజీలో చదివేటప్పటికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడేం జేశాను, అప్పటికి సత్సంగాలు ఇవన్నీ ఉన్నాయి కదా! మొత్తం అందరిని మాది పెద్ద మండువలోగులనమాట అండి. మా అత్తయ్య గారిది. సో, ఆ మండువలోగుల్లో అందరిని అంటే మా చుట్టుపక్కలోళ్ళందరిని పిలిచి, అందరికి బీపీలు తర్వాత షుగర్‌లు ఇలాంటియన్నీ ఉన్నాయి కదా! మీరందరూ కూడా మెడిటేషన్ చేయండి అని జెప్పి, రోజు నేను వాళ్ళని మెడిటేషన్‌లోకి కూర్చోబెట్టేదాన్ననమాట. అప్పుడు 41 రోజు చేయాలని కానీ అలా తెలీదు. అంతకు ముందే మా ఊర్లో ఒకసారి మెడిటేషన్ పెట్టారు వేరే వాళ్ళు. అప్పుడు కూడా వెళ్ళలేదు. ఏదో యోగా అంటే ఆసనాలు వేయడమో అది అనుకున్నా. తర్వాత ఇంకొకసారి కూడా ఇంకొకళ్ళు కూడా పెట్టారు. అయినా వెళ్ళలేదు. కానీ అది నా దగ్గరికొచ్చి నా అంతట నేను కూర్చొని వాళ్ళెవరు నిలబడలేదు కూడా. అంటే మెడిటేషన్ చేపిచ్చారు కానీ వాళ్ళు పక్కకు పోయారు. కానీ నేనెప్పుడైతే ఆ సాధన తీసుకొని ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ మన ఈ పుస్తకంలో చదివినవన్నిటిని చూసి చుట్టుపక్కలోళ్ళందరిని పిలిచి క్లాసులు చేయడం మొదలుపెట్టానో, అప్పుడు మాచవరం అమ్మిరెడ్డి గారు ఇలా కొంతమంది ఈ ఊర్లో వాళ్ళు పెట్టారనమాట. ఓహో! ఇక్కడ ఒక అమ్మాయి ఎవరో మెడిటేషన్ చేస్తుందంట. సో, చాలా అద్భుతంగానని చెప్పి కనుక్కొని, వాళ్ళు నాకు సజెషన్స్ ఇస్తున్న టైంలో ఈ 1 మంత్ అయ్యేటప్పటికి మా అక్కే హ్మ్. స్పిరిచువల్ టాబ్లెట్ నుంచి మాస్టర్స్ చాలా మంది తిరిగేవారనమాటండి. అంటే ఒక లేడీసే ఎంతో కష్టపడి పిరమిడ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ పిరమిడ్ 2/2 పిరమిడ్ అనమాట. అలాగే పుస్తకాలు ఇవి చదవాలని నాకు తెలీదు. ఇవన్నిటిని అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడి మీకొక పిరమిడ్ తీసుకొస్తాము, మీకు పుస్తకాలు తీసుకొస్తాము అని చెప్పి తీసుకొచ్చారనమాట. నేను ఏది వద్దనడం కానీ ఏమి అప్పుడు అసలు డబ్బులు కూడా తక్కువే. కానీ అలా అంటే మాకు కూడా డబ్బులనేవి తక్కువే. అంటే కొనుక్కోవాలి ఒక బుక్ అన్నా, లేకపోతే ఎక్కువ ఏదన్నా కొనాలన్నా మనకొచ్చే జీతాన్ని బట్టే ఉంటది. సో, మాకు ఉమ్మడి కుటుంబం కదా! జీతము అంటే మా వారు అక్కడ రైస్ మిల్‌లో చేస్తున్న 3000 జీతం ఇచ్చేవారు. బెనిఫిట్స్ అనేవి సంవత్సరానికోసారొస్తాయి. కానీ నాకు ఆ జీతమేమి నాకివ్వరు. ఉమ్మడి కాబట్టి ఆ అత్తయ్య గారు వాళ్ళకిస్తారు కదా! సో, నేను అలా చేస్తున్న టైంలో నేను ట్యూషన్స్ కూడా చెప్తున్నాను కదా! నాకొచ్చే ఆ డబ్బులన్నిటిని నేను ఇలా పెట్టుకోవడము, అంటే బుక్స్‌ని కొనుక్కోవడము, బయటికెళ్ళి అంటే ఎన్ని వర్క్స్ అనేవి నాకు తెలియకుండానే నేను చేశాను అంటే, అటు భౌతికంగా వస్తున్నటువంటి మన ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ ఏ సమస్యలొస్తున్నా సరే, వాటన్నిటి పట్ల ఎలా వ్యవహరించాలి? మీ అందరికీ తెలుసు. ధ్యానము అనేటప్పటికి మా వారైతే చక్కగా చేసుకో ఇంట్లోనే కాబట్టి అని చెప్పారు. సో, కానీ ఎప్పుడైతే అందరిని పిలుస్తూ చక్కగా అందరికీ అన్నీ ఎందుకంటే వీళ్ళు మర్యాదస్తులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒకటుంటదనమాట. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా వచ్చి, మనం ఎప్పుడైతే ప్రతి దాన్ని అవగాహన చేసుకుంటూ, పుస్తకాలు చదువుతూ, మనం నేర్చుకుంటూ ఉంటామో, అప్పుడు మనకు పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అది ఇంట్లో వాళ్ళతోటే ఎక్కువొస్తాయి ఫస్ట్. ఆ ఇంట్లో వాళ్ళతో మనం సహనంతో, ఓర్పుతో ఉంటూ, మనం ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ నేర్చుకుంటూ, మనకి నేర్పించబడతాయి. ఇంకా చెప్పాలంటే మనకి చిన్నపాటిది లోపట ఉన్న అంటే మన ఆలోచనల్లో చిన్నపాటివి ఏది ఉన్నా సరే అది సరి చేయబడతది. అది సరి చేయటానికే ఎదుటి వాళ్ళలో మనకి అంటే మనకప్పుడు ఏమనిపిస్తదంటే ఇలా తినేస్తున్నారేంట్రా బాబు ఈళ్ళు ఒక మంచి పనికెళ్ళి ఇలా తినేస్తున్నారేంట్రా ఈళ్ళు ఇలాగా ఏది చేసినా అడ్డు పెడుతున్నారేంట్రా అని అనిపిస్తది. కానీ అక్కడేంటి అంటే మన లోపల భయాలు కానీ, మన లోపల ఏదైనా ఒక గుణం అంటే ఒకటి చెప్తాను. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాకు మా ఇంట్లో బాగా ప్రేమతత్వంతో పెంచి అసలు ఎప్పుడు పని అనేది నాకెప్పుడు చెప్పేవారు కాదనమాట. చాలా అసలు చెప్పేవారు కాదు మా అమ్మగారైతే. ఎప్పుడో సంవత్సరానికి ఒకే ఒకసారి పని చేసేదాన్ని. అంటే చిన్న అంట్లు తోమడము, వంట దగ్గరికెళ్ళటం అనేది కొంచెం ఎదిగాక 1 ఇయర్‌లోనే పెళ్లి ముందు.
అందుకు నాకు పని అంత కొంచెం బద్ధకం అనమాట. అంత చేయడం అది ఉండదు. కానీ అత్తోరింటికొచ్చాక అమ్మగారిని అందరిని ఏం అనిపించకూడదని అవి చేసేదాన్ని. ఒక ఏంటి అంటే మా వారు బయటికెళ్ళాక ఆయనకి మహాశుభ్రం అనమాట. మరి మన లోపడేముంది? చిన్నపాటి బద్ధకం ఉంది. ఏమవుతదంటే బూజులు గానీ ఏం ఉండకూడదు. అంతా శుభ్రంగా ఉండాలి. ప్రతి నిమిషం వచ్చి ఆయన దాని గురించే పెద్ద టార్చర్ కింద ఉండేది నాకు. అంటే ఇంటికొచ్చి ఇక్కడ ఇది బూజు, ఇక్కడ అది ఇది అని చూపిచ్చేవారు. ఇదేంట్రా బాబు పొద్దుతమాను కష్టపడుతున్నాం, పని చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము, ఈయనేంటి ఇలా అంటారు అనుకునేదాన్ని. కానీ ఏంటంటే లోపల చిన్నపాటి బద్ధకం ఏం చేసేది? ఆ పనిని పనిలా ఉంచి ఆ తర్వాత చేద్దాంలే అని చెప్పి ఎళ్లి పడుకునేదాన్ని. ఆ తర్వాత చేద్దాము అనేది నా లోపల బద్ధకం, తమోగుణం. కానీ ఆ పెర్ఫెక్షన్ రావాలి అంటే ఆయన అలా తింటున్నారని నేను అనుకుంటున్నాను. కానీ నా అంతట నేనే నా లోపడున్న గుణాన్ని మార్చుకోవాలి. ఆ మార్చుకోకుండా ఉన్నాను కాబట్టి ఆయన తింటున్నారు. ఎప్పుడైతే హ్మ్. ఆయన రోజు ఆయనేంటి చెప్పడం, నేనే చేసుకుంటే ఇంక గొడవ ఉండదని చెప్పేసి ఒకానొక రోజు నా అంతట నేనే నాకెక్కడ ఏదుంటే అది చూసుకొని నేనే శుభ్రం చేసుకోవడం మొదలుపెడితే, అసల ఆయన అన్ని సంవత్సరాలు నన్ను విసిగి అస్తమాను దాని గురించే మాట్లాడతా ఆ శుభ్రాలతోటే తిన్న మనిషి అసలు ఇంకా ఆ గుణమే ఆయనలో లేదు. ఏ రోజు ఇంటి గురించి మాట్లాడడం గాని, శుభ్రం బూజు గురించి మాట్లాడడం గాని, అది ఏమీ లేదనమాట. అంటే మన చిన్నపాటి లోపాన్ని కూడా సరిచేసేదే ధ్యానం. అందుకే మనం ఎదగడానికి ఉపయోగపడేవి ఈ పుస్తకాలు. కాబట్టి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యమే మనం ఇంట్లో ఉండి కూడా మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఈ ఈ డిజిటల్ ఛానల్ ద్వారా మెడిటేషన్ చేపించడం గానీ, కనెక్టివిటీ అందరూ కూడా వాళ్ళ ప్లేస్‌లో కూర్చొని చక్కగా ధ్యానం చేయడం సజ్జన సాంగత్యం. సో, మంచి విషయాలు తెలుసుకోవడం. ఇవన్నీ కూడా ఈ ఈ ఎప్పుడైతే నేను ఈ నాలెడ్జ్‌ను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మీరందరూ ఇక్కడ బీరువా కనబడుతుంది. ఇదొకటే బీరువా కాదు. 4 బీరువాలున్నాయి నాకు పుస్తకాలు. అంటే నేనెక్కువ చేసింది ఏంటంటే పుస్తకాల పురుగై. అది కూడా ఏంటి అంటే నేను మెడిటేషన్ చేసి ఇంతమందిని పిలిచి నేనెప్పుడైతే సాధన చేస్తున్నానో, ఆ టైంలో నాకు పత్రిజీ గారు ఏదైతే ఒక మాట చెప్పారు అనంటే ఆయన మాటనికి ఎంత విలువ అంటే అండి, ఆయన ఏదైనా ఒక మాట చెప్తే ఆడవాళ్ళు చీర కొనుక్కోవడం అన్నా మానేసి, పుస్తకాలు చదివితే 100 మంది స్నేహితులతో సమానం ఒక పుస్తకం అని చెప్పారంట. నేను అప్పటినుంచి నా సంపాదన కానీ, లేకపోతే నేను చేయగలిగేది కానీ, నా సేవ కానీ ఏదైనా సరే నేను నా అన్నిటి నుంచి అంటే ఇటు కుటుంబ వ్యవస్థను చూసుకుంటూ ఒకవేళ వాళ్ళు అప్పుడప్పుడు ఏదన్నా అన్నా సరే నేనేమి పట్టించుకోకుండా శాకాహార ర్యాలీలు కానీ, క్లాసెస్ చెప్పడం కానీ, బయటికి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం కానీ, మనం చేసేది మంచే. కానీ వాళ్ళకి ఇంకా అర్థం కాదు. బయటోళ్ళేమన్నా అనుకుంటారు. సో, అందుకని చెప్పేసి వాటిని కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకుంటూ, నా ఎనర్జీ ద్వారా నేను పని చేస్తూ, నేను అటు భౌతికంగా ఉన్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థని అండ్ సమాజ వ్యవస్థని రెండిటిని సమం చేసుకుంటూ అటు ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తూ వచ్చాననమాట. మరి ఇప్పుడు నాకు ట్యూషన్ ఉంది కదా! మరి ట్యూషన్‌లో పిల్లలు ఉన్నారు కదా! ఆ పిల్లలందరి పట్ల అంటే ఒక టీచర్‌గా వ్యవహరించడం అనేదే కాకుండా చదువు విషయంలో చాలా గట్టిగా స్ట్రిక్ట్‌గానే ఉండేదాన్ని. మిగిలిందేంటి అంటే ఆ టైం అయిపోగానే నాతో కూర్చున్నప్పుడు వాళ్ళకి స్నేహితురాల్లా ఉండేదాన్ని. ఒక తల్లిలా ఉండేదాన్ని. నేను వండి పెట్టడము మాక్సిమం 150 మంది పిల్లలుండేవారు. అందులో ఒక 20 మంది ఇంట్లోనే ఉన్నట్టు ఉండేవారనమాట. అందులో నాకు 15 మంది మాక్సిమం 20 మంది ఆధ్యాత్మిక పుత్రులనేవాళ్ళు తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ట్యూషన్‌లో మెడిటేషన్ అందిన క్షణం నుంచి అందరికీ అప్పటి వరకు సరస్వతి నమస్తుభ్యం ఇలాంటి శ్రీరామ రామ రామేతి ఇలాంటి శ్లోకాస్ చెప్తూ వాటిలకి అర్థాలు చెప్తూ మన భూమి గురించి, తల్లి గురించి, తండ్రి గురించి ఇవన్నీ చెప్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ అందిందో మెడిటేషన్ చెప్పడం మొదలుపెట్టాననమాట. ఈ శ్లోకాస్ అప్పటి వరకు ఉన్నప్పుడు అలా చెప్పితే, ఇటు మెడిటేషన్ అందాక మెడిటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాను.
ఆ చిన్న వయసు నుంచే 5 ఏళ్ల ప్రాయం నుంచి ఉన్న పిల్లలు అప్పుడు నేర్చుకునేవారు. 9థ్, 10థ్‌కి వచ్చిన పిల్లలు ఆ టైంలో నేర్చుకున్నారు. ఎన్నో మిరాకిల్స్ కూడా చూసాం మేము. అంటే నేను చదివిందే 10థ్. ఎవరికీ తెలీదు. నేనేదో డిగ్రీ చదివేసాను, ఇంకోటేదో చదివేసాను అనుకునేవారు అందరూ. కానీ నేనది కాదనేది వాళ్ళకి తెలీదు. కానీ నా నాలెడ్జ్ అనేది మాత్రం బావుండేది. దానివల్ల వీళ్ళందరికీ ఆ చదువు చెప్తూ వీళ్ళేమో వేరే ప్రైవేట్‌కెళ్ళలేకపోయేవారు. నేను ఒక ఫ్రెండ్లీగా ఉండడం గాని, ఒక గురువుగా కొట్టనివ్వాల్సొచ్చినా కూడా కొట్టేదాన్ని. అలా ఉండినా కూడా ఆళ్ళసలు నన్ను వదిలి ఎళ్ళేవారు కాదనమాట. అందుకని చెప్పి వాళ్ళందరికీ కూడా మెడిటేషన్ ఇచ్చినప్పుడు మీరందరూ ఈ ఏ ప్రశ్నలు పడితే మనకు తెలుస్తాయి అన్నీ. సో, అందరూ మెడిటేషన్ చైన్‌గా కూర్చొని మెడిటేషన్ చేపించేదాన్ని. ఎగ్జామ్స్‌కి పంపించే ముందే మాకు అది కనిపించేదనమాట. పేపర్ కనిపించడము, లేకపోతే ఈ దీనికి సంబంధించినవి పడతాయని తెలియడము అవ్వేదనమాట. నేను చెప్పేదాన్నప్పుడు. ఈట్లికి సంబంధించి ఇవి చూసుకోండి. మీకు అవే వస్తాయంటే, వేరే అదర్ పర్సన్ ట్యూషన్‌కి వీళ్ళు గట్టి పోటీ ఇచ్చేవారనమాట. మాక్సిమం అస్సల చదువులో పాస్ అవ్వరన్న పిల్లలందరూ కూడా 500 పైన మార్క్స్‌తో పాస్ అయ్యారనమాట. అంటే మాక్సిమం 400 మార్కుల పైనే ఉన్నాయి. బాగా లీస్ట్ అయితే. అంత బాగా వీళ్ళు మెడిటేషన్ చేయటం వల్ల, నాన్ వెజ్ అనేది తినటం మానేయడం వల్ల ఆహ్, ఆ క్షణంలో మాత్రమే. కానీ అంటే నాన్ వెజ్ అనేది ఆ పిల్లలకి అంత ఇంటికాడ వదలరు కాబట్టి, ఆళ్ళు ఆ కొన్ని రోజులు మానేశారు కానీ తర్వాత మామూలుగానే తినేవారు. ఎవరైతే మెడిటేషన్‌కి రావాల్సుందో, వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఇంటర్‌కొచ్చాక నా దగ్గరికొచ్చారనమాట. అంటే చూడండి, వాళ్ళెవరైతే రావాలో వాళ్ళ ఇంటికాడ ఆళ్ళు పెట్టేస్తారో వాళ్ళకి చెప్పినా ఆళ్ళకి అర్థం కాదు. కానీ ప్రాబ్లమ్‌తో వచ్చేవారు ఈ పిల్లలు. ఎప్పుడైతే ప్రాబ్లమ్‌తో వచ్చారో, వాళ్ళకి నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే సహనం పట్టానో, ఏదైతే ఓర్పు వహించానో, ఈ దీని ద్వారా వచ్చిన ఏ రిజల్ట్ అయితే ఉందో, వాళ్ళకి ఆ విధంగా కౌన్సెలింగ్ చేయడము, వాళ్ళకి ఏది చెప్పాలో అలా చెప్పడము, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ జీవితాలనేవి మెరుగవినాయనమాట. అలా నా దగ్గరికి ఆధ్యాత్మిక మిత్రులు మాక్సిమం 20, 25 మంది ఇక్కడ ఈ ఈ ఊర్లో ఉన్నారు. అందులో టాప్ ఏంటంటే బయట పిల్లలు కూడా ఒక 10 మంది, 15 మంది ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా నేను ఎంత నేర్చుకున్నానో, ఒక్కొక్కళ్ళకి ఏమిస్తే వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా మారిపోయింది. ఒక స్వర్గంలా అంటే మనం చెప్పిన విషయాలు విని వాళ్ళు కూడా కౌన్సెలింగ్ చేయించుకునేటప్పుడు మనం ఏం చెప్తామో, అలా వాళ్ళు కూడా ఆచరిస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ ఒక స్వర్గంలా మారిపోయిందనమాట. అంటే మనము ధ్యానానికొచ్చాక చేయవలసిందేంటి? ఆచరణ. అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఇవి చదివేసాము, లేకపోతే ఇదయిపోయింది. అయినా మాకు బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, లేకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అనుకుంటే, వాళ్ళు సరైన ధ్యానం చేయలేదు. సరైన స్వాధ్యాయం చేయలేదు. సజ్జన సాంగత్యం చేయలేదు. ఇదనమాట. అంతే తప్ప ధ్యానం అనేది అద్భుతం. అల్టిమేట్. ఎందుకంటే ధ్యానంలోకొచ్చే వరకు కూడా మనం లలితా సహస్రం చదివినా, ఇంకో సహస్రం చదివినా ఏది కూడా అర్థం అవ్వదు ఫస్ట్ హాఫ్. సో, అర్థం కాని విషయాలు అర్థమయ్యేలా చేసి, మన సెల్ఫ్ చెకింగ్ మనం చేసుకొని అప్పటి వరకు ఏం చేస్తాం మనం? మన బాధలకి అన్నిటికి కారణం ఎవరు అంటే బయట వాళ్ళు, వీళ్ళ ద్వారా నా బాధొచ్చింది. నేనన్నాను గదా! నా భర్త ద్వారా నాకు ఆహ్, బా నేననుకున్నట్టుగా లేరు. మా మా ఇంట్లో ఈ ఉమ్మడి కుటుంబం ఇయన్నీ ఏంటి అనేసి నేను ఏదైతే అనుకున్నానో అదంతా అసలు కానే కాదు. వీళ్ళందరిలోనూ ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, అవి మన లోపల చిన్నపాటి భయాల వల్ల, లేకపోతే అలాంటి గుణాలు మనలో కూడా ఎక్కడో చోట ఉండడం వల్ల అని మనం అర్థం చేసుకొని, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనే విషయాలు అర్థమయ్యే రీతిలో ఒక ధ్యానం అనేది అందేకానే అసలు ముందు లైఫ్ అంతా కూడా నేను ధ్యానం కోసమే నాకొచ్చింది. లేకపోతే ఇంత చిన్న వయసు నుంచి సూక్ష్మ శరీరయానం జరుగుతుంది అనే విషయాలు కూడా నాకు తెలిసింది అంటే ధ్యానానికొచ్చాకనే. సో, ధ్యానం అనేది అల్టిమేట్. ఇంకా దాని తర్వాత ఇంకేం లేదు అని అర్థం చేసుకున్నాక, నేనింక సాధన పరంగా అయితే ఇంక అసలు ఎప్పుడు వదిలేదాన్ని కాదు. రెగ్యులర్ చేసేదాన్ని. కానీ కొంత టైమొచ్చేటప్పటికంటే ఇంట్లో ఇష్యూసు, మన లోపల ఎన్నో భావాలు వేసేసుకున్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి.
సో, అలా నాకు స్టార్టింగ్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయ్యేటప్పటికి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినియి. వచ్చినప్పుడు ఎందుకు అంటే నాకు సరైన సాధన అవ్వక బయటికెళ్ళి కొన్ని కొన్ని అన్నీ మన లోపల పడేసుకున్నవి మనకొచ్చిన పెద్ద పెద్ద సిట్యుయేషన్స్‌కి మన లోపల ఏదైతే వేస్తామో దానివల్ల అనారోగ్యాలు ఏదైతే వచ్చినాయో నాకు గర్భసంచి మీద పడిందనమాట. అంటే నాకు తెలీదు. గర్భసంచి పోయింది అన్న విషయం తెలీదనమాట. అప్పటి వరకు ఒక లెక్క ఆహ్, పిల్లలు పుడతారు, ఏదో ఒక మందు వాడతా అని అనుకున్నాం కానీ, అది పాడైపోయింది. డాక్టర్ దగ్గరికెళ్తే 80% పోయింది. తర్వాత 1 ఇయర్, 2 ఇయర్ ఆగితే మాక్సిమం అది ఇంకా రిమూవ్ చేసేయాలనమాట. అప్పటికి ఇప్పుడున్నంత నాలెడ్జ్ లేదు. అంటే చెప్పాలంటే ఇంత నాలెడ్జ్ అంత ఈజీగా వచ్చేది కదా! సో, మనం ప్రతిసారి ఎంతో చేసుకుంటూ న్యూ ఎనర్జీలో చెప్తారు. మాస్టర్స్‌గా మీరు తయారవ్వాలంటే మీరు కూడా కొన్ని అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సుంటది అని చెప్పేసి చెప్తారు మాస్టర్స్. అలా మనం అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నప్పుడు నా లోపడున్న భయాలు ఆటిలికి కూడా కారణం ఉందండి. ఒక గర్భసంచి తీసేసారు అంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే మనలో భయాలు. పిల్లలు పుడితే వాళ్ళని ఎలా పెంచడమో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఉంటదనమాట. మన సంపాదన సరిపోదు. లేకపోతే ఏంటి ఇవన్నీ ఉంటాయి. ఈ భయాలన్నిటి వల్లే నా లోపలికి అది వచ్చింది అన్న సంగతి నాకు తెలీదనమాట. ఎప్పుడైతే నేను నాలెడ్జ్ పెరిగాక అర్థమైంది. సో, అప్పుడేం చేశామంటే హాస్పిటల్‌కెళ్తే, "ఇంకా ఉంచకూడదమ్మా, తీసేయాలని" చెప్పి అన్నారు. అదే టైంలో మా మదర్ వల్ల 6 నెలలు ఆ పెయిన్ భరించి ఉన్నానండి. ఎందుకంటే మా అమ్మగారికి పక్షవాతం వచ్చిందనమాట. ఆవిడ వయసు చిన్నదే 58 ఇయర్స్. కాకపోతే ఆవిడ పూజలు చేశారు, స్తోత్రాలు చదివారు. భగవంతుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఎంత గమనికో ఉండేది మా అమ్మగారికి. అలాగే ఆళ్ళకి పుట్టింది పెద్ద ఉన్నవాళ్ళ కుటుంబంలో అయినా, వాళ్ళ దాకా వచ్చేటప్పటికి ఏమీ లేకపోయినా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇంకా అందరికి చుట్టాలని అందరికి ఎవరికైనా సాయం చేసే విషయంలో కూడా వాళ్ళకి లేకపోయినా అది తీసి పెట్టేటంత మంచి గుణాలున్న వ్యక్తులు వాళ్ళు. అలాంటిది వాళ్ళని చూసే మేము నేర్చుకున్నాం. అలాంటిది వాళ్ళకి అంత పూజ చేశారు, భగవంతుడు కనిపిస్తున్నాడు అనేటంత ఇదిగా అంటే మా అమ్మగారు ఇంకా అంత నిరంతరం భగవత్ తత్వంలోనే ఉండేవారనమాట. అలాంటి ఆవిడకి పక్షవాతం వచ్చింది అంటే ఎందుకొచ్చింది? తన లోపల తెలిసి తెలియక వేసుకున్నవి. అంటే మా నాన్నగారు కొంచెం డ్రింక్ చేస్తారనమాట. అలాంటి ఏదో ఒక బాధలన్నీ తన లోపల దాచుకోవడం వల్ల తనకొచ్చిందది. సో, మైండ్ బాగా డిస్టర్బ్ అయ్యి ఆవిడకి ఆ పక్షవాతం వచ్చినప్పుడు హాస్పిటల్‌లో పెట్టి నేనిక్కడ ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడికి 7 గంటలకల్లా రెడీ అయిపోయి ఈ ఊరు నుంచి బయటికెళ్ళాలంటే కూడా చాలా కష్టం అనమాట. ఒక పావుగంట నడిచి ఆ రోడ్డు మీదకెళ్ళాలి. సో, నాకిక్కడ చెప్పాను కదా! ఒక తమ్ముడొచ్చేవాడని. తను బండెక్కి ఆ ఊరెళ్ళి మా అమ్మ వాళ్ళని చూసి ఉదయం నుంచి హాస్పిటల్‌లో ఉండి, అక్కడే మా అమ్మగారికి సేవలు అందిస్తూ, నేనేం చేసేదాన్నంటే, అక్కడే ఓషో బుక్స్ అన్నీ చదివేదాన్ననమాట హాస్పిటల్‌లో కూర్చొని. మా అమ్మగారికి మోషన్స్‌కి కానీ, మా నాన్నగారు వేసేసి వెళ్ళిపోయి, వదిలేస్తే ఒక్కరిదాన్ని చూసుకుంటా, అమ్మని అటు తిప్పు అంటే తిప్పలేని పరిస్థితి. ఆవిడ చెయ్యో, కాలో పని చేయట్లేదు. అంటే నాకు ఆ కష్టాలనేవి హాస్పిటల్‌లో కూడా మా నాన్నగారి ద్వారా లేకపోతే అంటే వాళ్ళ అజ్ఞానం వల్ల. మనసులో మంచియే. కానీ వాళ్ళేం జేసేవారు, నేనొచ్చేటప్పటికి మా నాన్నగారు ఇంటికెళ్ళిపోతున్నానని చెప్పి ఎళ్ళిపోయేవారు. నేనొక్కరిదాన్నే ఏం చేయగలుగుతాను, అమ్మని తిప్పలేను. మో మోషన్‌కి మందేసేసి ఎళ్ళిపోయేవారనమాట. అలా నాకొచ్చి ప్రతి కష్టాన్ని వాళ్ళ మీద కోపమొస్తది. ద్వేషం వచ్చేత్తది. ఏంట్రా వీళ్ళు అని చెప్పి. కానీ అవన్నింటిని కూడా అర్థం చేసుకుంటూ, అక్కడే ఉండి మెడిటేషన్ చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ అమ్మని చూసుకుంటూ సాయంత్రం 9 అయ్యే వరకు ఉండేదాన్ననమాట. ట్యూషన్స్ వేరే వాళ్ళ పిల్లలకి అప్పచెప్పేసాను. అలా 3 మంత్. సో, చేస్తూ ఏం చేసేదాన్నంటే, ఈ ఓషో బుక్స్ అన్నీ చదువుతూ, ఇక్కడి నుంచే క్లాసెస్ అనమాట. క్లాసులు ఎలాగా మరి మా ఊర్లో క్లాసులు పెడతా ఉండేదాన్ని. వీటినేం చేశాను అంటే, వేరే వాళ్ళకి అప్పజెప్పి, మాస్టర్స్‌ని ఫోనుల్లోనే మాట్లాడతా అంటే, నాకు సమస్యొచ్చినప్పుడే, నేను ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, నేనేం చేశాను, వర్క్ మీద, అలాగే స్వాధ్యాయం మీద, వీటి మీద అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఏదైనా సమస్య రాగానే పక్కకెళ్ళిపోతుంటాం.
పక్కకంటే ఏంటి, ఈ సమస్యొచ్చింది హాస్పిటల్‌కెళ్ళాలి. ధ్యానం చేయటం కుదరట్లేదు. ఇలా అంటాం కదా! అలా ఏం కాదండి. నిజంగా మనకి సమస్యొచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువగా ధ్యానము, స్వాధ్యాయము వీటి మీద ఉండాలి. వాళ్ళని చూసుకుంటూ ఉన్న ఒక్క నిమిషమైనా మనం భగవత్ తత్వం మీద అంటే మనం నేర్చుకోవాల్సిన వాటి విషయాల పట్ల మనం ఎప్పుడైతే పెడతామో, ఆ సమస్య అనేది చాలా పెద్దదే. కానీ చాలా చిన్నగా అయిపోతది. మనకి అదేమి అసలు సమస్యగానే అనిపిచ్చదు. మనకు అంత శక్తి వచ్చేస్తది. మనం చక్కగా ఈ క్లాసులు నిర్వహించడం గాని, మరి నిజంగా ఆ హాస్పిటల్ అంటే 4 గంటలు లేవడం, వండుకోవడం, మా అమ్మ, నాన్నకి క్యారేజీ పెట్టుకోవడం, పరుగో పాట అని మళ్ళీ వేరే అబ్బాయి మన కోసం ఆగడు కదా! వాళ్ళ వర్క్ మీద వాళ్ళెళ్తున్నారు. సో, మా వారికి అది అవ్వదు. ఎందుకంటే ఉదయం కర్తవ్యం గాబట్టి ఆయన అటెళ్ళిపోతారు. మరి నేనెలాగా కష్టపడ్డం అని జెప్పి ఆళ్ళ బండెక్కి అక్కడికి వెళ్ళడం. మళ్ళీ నైట్ 9 గంటలకి ఆళ్ళు వచ్చేటప్పుడు వచ్చేయడం. మళ్ళీ ఇంటికి రాగానే ఈయనకి వండుకోవడం. కానీ ఈ డేలో హాస్పిటల్‌లోనే నా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అన్నీ చేసేదాన్ననమాట. అంటే ఇటు సేవ, ఇటు ఇవి అన్నీ చేసేదాన్ని. దానికి భగవంతుడు నాకిచ్చింది నాకేం చిన్నయి ఇవ్వలేదు. కాకపోతే నా గర్భసంచి తీసేసి ఉండొచ్చు. కానీ దానికి సంబంధించి ఏంటంటే, నేనే కదా అప్పటికంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడుందనుకోండి, మనం ఆ నాలెడ్జ్‌తో మనం క్లీన్ చేసుకోవచ్చు. మన దేహాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. మన అణువులది మనం శుభ్రపరచుకోవచ్చు. ఇన్ని విషయాలు తెలిసినియి నాలెడ్జ్ వల్ల. అప్పుడది అంత రాలేదు. ఇంకా నాకంత నాలెడ్జ్ తెలీదు. అందుకే నాకది రిమూవ్ అయింది. కానీ దానివల్ల నేనేం నష్టపోలేదు. ఓకే. నా లోపల నష్టపోయి ఉండొచ్చేమో కానీ, నేను ఎంతోమంది పిల్లల్ని తయారు చేసుకోగలిగాను. వాళ్ళందరికీ కూడా ఒక అమ్మాయికైతే మ్యారేజ్ కూడా చేశాను ఆధ్యాత్మికంగా. ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డ కూడా 4 సంవత్సరాలండి. ఈ అమ్మాయికి 15 సంవత్సరంలోనే ఆ అబ్బాయి పుట్టే ముందే తెలిసిందనమాట. అంటే ధ్యాన మాతృత్వం అనేది ఉంది కదా! సో, 4 ఇయర్స్ ముందే నేను భూమి మీదకొస్తున్నానని జెప్పాడు ఆ అబ్బాయి. అలాగే ఆ అమ్మాయి మ్యారేజ్ చేయగానే ఆ అబ్బాయి పుట్టాడను. ఫస్ట్ అబ్బాయి పుట్టాడనమాట. అంటే ఇది కూడా నాకు ఆధ్యాత్మిక పుత్రులని వాళ్ళ గురించి చెప్తే కనుక ఒక్కొక్కటి ఒక 2 డేస్ పడతది కానీ, ఒక్ ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉందనమాట వాటి వెనక. సో, అలా నేను ఎంతో మందిని తయారు చేసి, నేను ఏది చేయాలనుకున్నానో అదంతా కూడా వాళ్ళకి నాలెడ్జ్ రూపంలో ఇస్తూ, నిజంగా సమయం వచ్చినప్పుడు ఎందుకంటే నా సంపద ఏంటి అంటే, ఈ పిల్లల్ని ఫస్ట్ నా దగ్గర కడతాలు వెళ్ళాలంటే, ఆ కడతాలకి కావాల్సిన ఈ పిల్లల్ని తీసుకెళ్ళటం. ఫస్ట్ వచ్చినోళ్ళకి నేనే ఖర్చులు పెట్టుకోవడం. మళ్ళీ కడతాలు వచ్చాక, ఆ కడతాల్లో ఈ వీళ్ళతో పాటే నేను కూడా అక్కడే పడుకోవడం. మనకి వేరే రూమ్ తీసుకోవచ్చు. లేకపోతే వేరే ఉంటది. కానీ పిల్లలతో పాటే నేను అక్కడే పడుకోవడం. ఆహ్, వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పడం. వాళ్ళని కూడా ఉంచుకొని మెడిటేషన్‌కి సంబంధించి కానీ, బుక్స్‌కి సంబంధించి కానీ అన్ని విషయాలు చెప్పడం. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ డబ్బులివ్వరు కదండీ! అందుకని టికెట్ పెట్టుకొని తీసుకెళ్ళటము. ఇలా నేను నా సేవలో నేను ఆ అమౌంట్‌ని కానీ అన్నిటిని స్పిరిచువల్‌గా ఖర్చు పెట్టే విధానంలో నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ననమాట. అయితే కడతాలొచ్చినప్పుడు ఏంటి అంటే, అప్పుడు బద్రీజీ ఎప్పుడు మనకు అక్కడే కనిపిస్తా ఉంటారు గదా! సో, కడతాల్లో నేనెప్పుడూ టైం వేస్ట్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఊరిలో అంటే మన ఊరులకి దగ్గరగా లేనివన్నీ కూడా కడతాలు 2012లో నుంచి కూడా నేను అక్కడ బుక్స్ కొనుక్కోవడం కాడనుంచి 3 రోజులు సేత్ వర్క్‌షాప్‌లు, 3 రోజులు అఖండ ధ్యానము, 3 రోజులు సేవా కార్యక్రమం. అంటే అన్నదానంలో ఉండి వర్క్ చేయడము. ఇలా నాకు నచ్చిందంతా నేను ఓన్లీ ఆ కడతాల్ టైంలో 10 రోజుల్లోనూ చేసేదాన్ననమాట. ఎందుకంటే కొత్తలో ఉన్నప్పుడు మా ఇంట్లోంచి బయటికెళ్ళడం అవ్వదు కాబట్టి ప్రతీదీ నాకు ఏది అనుకూలంగా ఉందో దాన్ని నేను అలా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. కొన్నాటిలికి బయటికి వెళ్ళనిచ్చేవారు. కొన్నాటిలికి ఎళ్ళనివ్వరు. ఎక్కువ రోజులు ఎళ్ళనివ్వరు. కాబట్టి అలా ఈ ఒక్కటి మాత్రం ఎళ్ళనిచ్చేవారు. ఎందుకంటే అది పండగ లాంటిది కాబట్టి అక్కడ మాత్రం వెళ్ళనిచ్చేవారు. సో, నేను మాత్రం ఆ టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడ నేను నా వర్క్ ఒక సేవ కానీ, ఒక డబ్బు ఇచ్చుకునే విధానం కానీ, ఒక జ్ఞానపరంగా మనం ఏది ఎదగాలో, ఓ చైతన్యం పెరగాలంటే మన జ్ఞానపరంగానే మన సంపదుండాలి. మన యొక్క ఆలోచనలుండాలి. మన యొక్క ఈ బుక్స్ చదివే విధానం అంటే అక్కడ మనం కొత్త కొత్త బుక్స్ ఎందరో మాస్టర్స్ రాసినటువంటి బుక్స్ అన్నీ వస్తాయి కాబట్టి అక్కడ తీసుకొని నేనొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర చదవడము ఇవన్నీ చేసేదనమాట. ఎప్పుడూ నైటు 10 నుంచి 11 కాంతి ధ్యానం కానీ, ఆ టైంలో బుక్స్ చదువుకొని,
అప్పుడు పడుకోవడము. అంటే మన సమస్యలన్నీ ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఎందుకంటే అది మనం ఎదగడానికి తెచ్చుకున్నాం కాబట్టి. కానీ అవి ఉంటూనే మన ధ్యాన, స్వాధ్యాయం ఇయన్నీ ఎప్పుడైతే చేశామో, ఆ సమస్యలన్నీ చిన్నవిగా అయిపోయేవన్నమాట. ఆ కర్మంతా కూడా మనకు చాలా కష్టంగా అనిపించే ప్రతీదీ కూడా చాలా సులువుగా అనిపిచ్చేదన్నమాట నాకు. సో, అలా నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నేను ఈ ధ్యానాన్ని అంటే ఒక మాస్టరే కాదు. న్యూటన్ సార్‌వి 16 వారాలు క్లాసెస్ పెట్టారన్నమాట రాజమండ్రిలో. నేనలా ఆ క్లాసెస్ అవి వెళ్ళడము. తర్వాత జీకే సార్‌వి నేను పుస్తకం చదివాను. చదివినప్పుడు నాకు అనిపిచ్చింది ఆయన ఎంత కష్టపడుంటే, ఆయన ఎంత అనుభవపూర్వకంగా నేర్చుకునుంటే ఇంత అద్భుతమైన బుక్స్ రాసారని. అలా నేను ఆ బుక్సు, అలాగే శ్వాస మహావిజ్ఞాన్ ఇలా ప్రతి ప్లేస్‌లోనూ కూడా ఏవేమి దొరుకుతాయో అవన్నీ కూడా మనం స్వాధ్యాయం ద్వారా తీసుకోవడం ద్వారా నేర్చుకున్నాను. ఇంకా పత్రిజీ గారి గురించి చెప్పాలంటే, పత్రిజీ సార్ నాకు ఫస్ట్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక 20 రోజులకనుకుంటా మాకు మా ఆవిడాడ దగ్గరికి వచ్చారు. రమ్మని ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు కానీ మాకు అప్పుడున్న పరిస్థితులకి వెళ్ళడం అనేది అవ్వలేదన్నమాట. కానీ ఒకరోజు నేను మా అమ్మగారే నాకు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఎక్కువగా కనబడుతూ ఉండేవారు. అంటే ఏంటి ఆవిడకి పక్షవాతం ఇలాగా పాడవుతది. ఈవిడ చనిపోతారు అనే విషయం నాకు కనబడతా ఉండేదనమాట. నాకు అది భయమేసేది. భయమేస్తే ఆహ్, నేను అది చెప్పలేను. అలాగనేసి లోపడున్న ప్రేమ వల్ల కొంచెం భయమనేది వచ్చేది. ఆ టైంలో నేను బాధపడుతున్నాను. నేను మెడిటేషన్ కూర్చుంటే కూర్చోలేకపోతున్నాను. అమ్మ ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటుంటే, అప్పుడు నాకు మెడిటేషన్‌లో ఏమైందంటే, చేసి పడుకున్నా. పడుకుంటే పత్రిజీ అంటే ఏడుస్తున్నాననమాట. ఇలాగ అమ్మ కనబడుతుంది, చనిపోతది అన్నట్టు అలా వస్తుందేంటి అని అనుకుంటుంటే, అప్పుడు ఆయన ఏం చేశారంటే నేను లోపల అనుకుంటున్నాననమాట. గురూజీ నేను చేయలేకపోతున్నాను. మెడిటేషన్ అనేసి అనుకుంటూ దేవుడికి కూడా చెప్పుకుంటున్నాను. నాకు అమ్మవారి తర్వాత కృష్ణుడు మార్గదర్శకుడనమాట. అంటే ఆ కృష్ణాష్టమి ఇవన్నీ కూడా చేస్తాను నేను. కృష్ణాష్టమి అనేది మెడిటేషన్ ముందు నుంచే నేను ఇవన్నీ చేసేదాన్ని. పిల్లలకి మంచి మంచివి తయారు చేయటం క్రియేటివిటీగా. అంటే నా దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళకి ఏ విధంగా నేను డ్రెస్సులు అవన్నీ ఇవ్వగలుగుతానో అలాగే ఇవ్వడము, అవన్నీ చేశాననమాట ఫస్ట్ టైమ్. అలా కృష్ణాష్టమి ఆ కృష్ణుడు అనేది నాకు మార్గదర్శకుడు. సో, అలా ఏంటంటే ఆ మనసులో తలుచుకొని ఇట్లా పడుకోగానే పత్రిజీ కనబడుతున్నారన్నమాట. అప్పటి వరకు నేను పత్రిజీని చూడల. పత్రిజీ వచ్చి కనబడుతున్నారు. ఒక చెయ్యి మాత్రం వచ్చి నాకు టచ్ అయింది. అసలు ఇది చెప్తే కూడా ఏదో అనుకుంటారు తెలియని వాళ్ళు. కానీ ఫిజికల్‌గా ఒక హ్యాండ్ వచ్చి నన్ను పుష్ చేసిందన్నమాట. చాలా స్పష్టంగా తెలిసింది. నిద్రపోవట్లేదు నేను ఇరుకులోనే ఉన్నాను. అండ్ ఏడుస్తున్నాను కదా! సో, టచ్ చేసింది. అండ్ పత్రిజీ కనబడుతున్నారు. అప్పుడు పత్రిజీ కనిపిస్తుంటే టక్‌మని పైకి లేసాను. ఎందుకంటే చూసాను తర్వాత తీసి చూసాను. అప్పుడు పత్రిజీ నాకు కనిపించింది అని అనుకున్నాను. కానీ ఆ 6 నెలలు సాధనలోను మీకు ముందు చెప్పాను కదా! రోజుకి 2 గంటలు కూర్చునేదాన్నని. ఆ సాధనలో నాకు ఒక్కొక్క డే ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఒకరోజు శ్వాస ఆగిపోయింది. ఒకరోజు మన మూలాధార చక్రం నుంచి ఒక సర్పంలాగా ఇక్కడి వరకు పాకుతూ వచ్చింది. అండ్ లోపల థర్డ్ ఐ ద్వారా వచ్చినటువంటి విజన్స్ ఉండేవి. అలాగే భౌతికంగా జరుగుతున్నటువంటి సమస్యల పట్ల వాటిని ఎలా మనం పరిష్కరించుకుంటూ వెళ్తామనే దానికి అవి వచ్చేవన్నమాట. అంటే కర్మలనేవి రిమూవ్ అవుతూ వెళ్తా ఉంటాయి కాబట్టి. సో, రెండిటిని సమం చేసుకుంటూ మన ఇంట్యూషన్ ద్వారా నేనేమి అడగలేదెప్పుడు. మాస్టర్స్‌ని అడగాలని గాని నాకేం తెలీదు. కానీ 1 ఇయర్‌కి మన చైతన్యం పెరిగేటప్పుడు మనకి పుస్తకాలు ఎలా అయితే ఇప్పుడు చదివింది ఇంకొకసారి చదివితే ఇంకెంత బాగా అర్థమవుతదో, అలా మన శక్తి పెరిగే కొలది ఏమవుతదంటే, మైన్ మన థర్డ్ ఐ ద్వారా మనకి ఏది అవసరమో అది చూపించబడతది. సో, నాకు ఈ పిల్లల్లో ఒక అబ్బాయి ఉంటాడు. వాడిది నాకు 10 జన్మల కర్మ ఉందన్నమాట. అంటే ఎన్నో జన్మల్లో చేసిన కర్మ ద్వారా వాడిని తెచ్చుకున్నాను నేను ఈ జన్మలో కూడా. ఎందుకంటే కర్మ రిమూవ్ అవ్వాలి కాబట్టి. సో, ఆ తెచ్చుకున్నప్పుడు
వాడు ట్యూషన్‌కొచ్చాడు. వాడికి మెడిటేషన్ అవ్వడం, వాడిని చేయి పట్టుకొని నడిపించడం. ఇంకా ఈరోజు ఎంతో మంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని పెంచి, పెద్ద చేసి అంతా అయ్యాక, వాళ్ళు "నువ్వేం చేసావు మాకు? నువ్వు ఇలాగా, నువ్వు అలాగా" అని తల్లిని లేతే తండ్రిని ఏదైనా మాటలు అంటుంటే వాళ్ళు తీసుకోలేని పరిస్థితులు ఈరోజు నా దగ్గరికి చాలా మందొస్తారు. అంటే అలా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉండాలో అంటే ప్రేమ కదండీ! బిడ్డలంటే అందరికీ చాలా ప్రేముంటది. నేను కూడా ఈ పిల్లలందరి మీద అంటే ఏ బిడ్డొచ్చినా సరే నాకంత ప్రేముండేదనమాట. అంటే మాతృత్వపు ప్రేమ అంటారు గదా! కన్న బిడ్డ కన్నా పెంచిందే ఎక్కువ కదా! సో, అలా ఉండేదనమాట నాకెక్కువగా. ఆ ఉండడం వల్ల ఏంటి, వీళ్ళందరిని తయారు చేస్తాం. వాళ్ళ మీద ఎంతో ప్రేమ పెట్టుకుంటాం కదా! సో, నేను ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు నాకెందుకుంటది ఈ ఈ వీళ్ళ మీద, వీడు బాగా ఎదగాలని నేనెందుకు అనుకుంటాను? ఇంత మనం చెయ్యి పట్టుకొని నడిపిస్తే వాళ్ళు మనకిచ్చేది ఏంటి అంటే, మన పెయిన్ ఇస్తారనమాట. పెయిన్ ఇస్తారు ఫస్ట్. ఆ పెయిన్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇవన్నీ నేను ఇలా నేర్చుకున్నానన్నమాట వీళ్ళ ద్వారానే. సో, అప్పుడు వాళ్ళు మనకి గురువులవుతారు. కానీ మన థర్డ్ ఐ ద్వారా ఏం చూపించబడేదంటే నాకు, నీ పూర్వజన్మ కర్మ చేత వీళ్ళని తెచ్చుకున్నావు. అంటే నా హస్బెండ్ కూడా నాకు అలాగొచ్చారు. నా పూర్వజన్మ కర్మ చేతే వచ్చారు. నేను అడగల. కానీ నాకు చూపించబడింది. అది చాలా ప్రత్యక్షంగా చూపిస్తూ అండ్ మన ఇంటోషన్‌కి అర్థమయ్యే రీతిలో అన్నీ కూడా మనకు తెలుస్తాయనమాట. అలా నాకు చూపించడం జరిగింది. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎక్కడెక్కడైతే క్రిత జన్మల్లో లోపాలు చూపించారో, అసూయ ఎక్కడ పడ్డానో, ద్వేషం ఎక్కడ పడ్డానో, ఈ కోపం అనేది ఎక్కడొచ్చింది, ఇవన్నీ చూపించారు కదా! ఎక్కడైతే కరప్షన్ చేసుకొని మనం ఎక్కడ సరి జేసుకోవాలో అవన్నీ చూపించారనమాట. చూపించినప్పుడు నేను ఓహో! ఇక్కడ నేను అసూయ పడ్డాను. అంటే ఇప్పుడు ఇక్కడ నేను అసూయని చెరిపేయాలి. అంటే ఇప్పుడు నేను ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ఇలా నేను అది అనాలిసిస్ చేసుకుంటూ, అక్కడ నాకు థర్డ్ ఐలో వచ్చిన దాన్ని నేనిక్కడ జరుగుతున్న సిట్యుయేషన్‌ని నేను అనాలిసిస్ చేసుకుంటూ, నేను అన్నిటిని క్లీన్ చేసుకుంటా వచ్చేదాన్ననమాట. ఆ! ఈ ఆధ్యాత్మిక పుత్రులు విషయంలో ఎవరికి ఏదివ్వాలి. ఒక అమ్మాయిని 5 సంవత్సరాలు జ్ఞానం ఇచ్చి కూడా తిప్పుకున్నాననమాట. అమ్మాయి చనిపోయింది. అప్పుడు ఇంక నేను బాగా ఒక 10 అంటే మాక్సిమం ఒక నెల రోజుల పాటు అసల ఇంకా పైకి లెగలేకపోయాననమాట. ఎంత నాలెడ్జ్ ఉంది. అప్పటికి నాలెడ్జ్ ఉంది 2018కి. సో, కానీ దాని నుంచి కూడా బయటకొచ్చాక ఎన్నో విషయాలు ఏది జరిగినా కూడా అది మన మంచికే. ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం అనమాట దాని ద్వారా కూడా. సో, అలా ఒక కన్న బిడ్డ చనిపోతే ఆ తల్లి పడే వేదన ఎలా ఉంటదో అవన్నీ నేను అనుభవించాను. అంటే నేను ప్రతీదీ ఒక్కొక్కళ్ళ ద్వారా ఏది ఉంది, మనం ఏదిస్తే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, దాని ద్వారా ఏంటి అనేది వీళ్ళందరి ద్వారా నేను అనంతమైన నాలెడ్జ్‌నే నేర్చుకున్నాను అనుభవపూర్వకంగా. సో, ఇదంతా ఇచ్చింది నాకు ధ్యానం. ధ్యానం వచ్చాక మన లోపలికి మనం వెళ్లి, మన సెల్ఫ్ చెకింగ్ మనం చేసుకుంటూ, మన గుణాలకు మెరుగుదిద్దుకుంటూ, అద్భుతంగా మన కుటుంబంలో ఒక వెలుగును తీసుకొస్తూ, మన సంఘంలో ఒక వెలుగును తీసుకొస్తూ, మన నాలెడ్జ్‌ని అందరికీ పంచుతూ, ధ్యానాన్ని, శాకాహారాన్ని ప్రపంచమంతా 30 సంవత్సరాల కాలం ఆయన జీవితాన్ని త్యాగం చేసి మనకిచ్చినటువంటి వారు పత్రిజీ. అలాంటి అద్భుతమైన ధ్యానంలోకొచ్చి మనకు స్వేచ్ఛనిచ్చి, మనకు మనమే మెరుగులు దిద్దుకొని, ఒక దొంగ చూడండి ఎవడో చూడట్లేదనుకుంటాడు. కానీ వాడికి ఎవడైనా చూస్తే ఆడు తీయడు వస్తువు. కానీ ఎవరు చూడకపోతే తీస్తాడు. కానీ ఇక్కడ ధ్యానం ఏం చేస్తది? అది చెయ్యకూడదు. అది తప్పు. సో, మనల్ని మనమే కరప్షన్ చేసుకొని ఇంకొకడెవడో చెప్పడు. నువ్విది అని ఏమి చెప్పక్కర్లేదు. మనకి మనమే సెల్ఫ్ చెక్ చేసుకొని, మనలో ఉన్నటువంటి అద్భుతమైన గుణాలకు మెరుగుదిద్దుకునే విధంగా మనకి ధ్యానం సహకరిస్తదని, అలాగే స్వాధ్యాయం చేస్తదని, ఇంతమంది సజ్జనులతో మనం ఎప్పుడైతే ఉంటామో, వాళ్ళందరి ద్వారా వాళ్ళ యొక్క ఎన్నో విషయాలు వింటున్నప్పుడు, మనదంతా అసలు చాలా మనం ఏం పెద్ద కష్టపడిపోలేదు. మనది చాలా చిన్న చిన్న పాటివే అని అనిపించేటంతగా ఒక్కొక్కళ్ళ అనుభవం అంత గొప్పగా ఉంటాయి కాబట్టి, వీటన్నిటి ద్వారా ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, ఒకప్పుడు జీవితం దుఃఖమయంగా అనిపించేటటువంటి ఒక జీవితాన్ని, అరే! అసల దుఃఖమే లేదు.
ఇంత జ్ఞానం తెలుసుకుంటే అని అనిపించేటటువంటి విధంగా నాకు ఈ ధ్యానం అనేది ఉపయోగపడింది. ఇంతమంది మాస్టర్స్‌ని తయారు చేసే విధంగా నాకు ఆహ్, నా నాలెడ్జ్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఇన్ని సమస్యలో కూడా మనం ఎంతో 10 సంవత్సరాలు పత్రిజీ చెప్పేవారనమాట. 10 సంవత్సరాల మనం కర్మని అంటే 10 జన్మల కర్మని మనం తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ జన్మలో క్లీన్ చేసుకోవడానికని చెప్తుండేవారు. సో, అలా 10 జన్మల కర్మలో ఉన్నటువంటి ఈ ఈ పొజిషన్‌లో అంటే భూమి 3 నుంచి 5Dకొస్తుంది. 5D అంటే ఏకత్వం. అందరిలోనూ భగవంతుడిని చూసేటటువంటి గొప్ప గుణాన్ని మనం తెచ్చుకోవాలి కాబట్టి, ఆ గుణాలను తెచ్చుకుంటూ ఇంతమందితో మనం కలిసి ఇంత నేర్చుకుంటూ అసలు జీవితాన్ని ఒక ఆనందంగా ఎంజాయ్ చేయండి అని చెప్పిన విషయాలన్నీ దుఃఖంలో లేకుండా, ఆ దుఃఖం కూడా ఆనందంగా మారిపోయేటటువంటి గొప్ప విషయాలు మనకు తెలియచేసినటువంటి పత్రిజీ గారికి నిజంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఆయన నాకు ఎన్నో విషయాలు ఆయనతో జర్నీ చేసినప్పుడు నేను ఎన్నో విషయాలు గమనించాను, చూసాను. ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఎంతో అద్భుతమైన సత్యం దాగి ఉండేది. సో, నా ఆయనతో చిన్నపాటిది ఒకరోజు అంటే నేను కుటుంబంలోంచి బయటికెళ్ళడం అంటే కష్టమవుతున్న టైంలో, ఆయన మాకు ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు ఆళ్ళ హౌస్‌కొచ్చారనమాట. అప్పుడు మనసులో అనుకున్నాను నాకసల వెళ్ళాలనుంది. సార్‌తో కొంత జర్నీ చేయాలనుంది. అరే! అనేసి నేను అర్జీ పెట్టుకున్నాననమాట పైకి మాస్టర్స్‌కి. పెట్టుకోగానే మా వారన్నారు నేను అంటే మా వారికి వేరే పడినప్పుడు మా అత్తయ్య గారు వేరే ఊరు చిన్నమర్దికి జాబ్ అనమాట. పూణే వెళ్ళిపోయారు. మరప్పుడు ఇంక మేమే ఇద్దరమే ఉంటాం. మాకు పిల్లలు లేరు కదా! పోనీ ఎనకాల ఎవరు లేరు. ఈయన్ని వదిలి ఎళ్ళాలంటే ఈయన ఫుడ్ సమస్య. ఈయన వండుకోలేరు. ఏం రాదు. టీ పెట్టుకోవడం కూడా రాదు. అది నేర్పించానంతే. సో, ఆయన ఎలాగా అనుకుంటున్నాను. అప్పుడు ఆయనే అన్నారు, "నేను వేరే ఊరెళ్తున్నాను. నువ్వు వెళ్ళయితేని" అని చెప్పేసి నాకు అదొచ్చింది. రాగానే వెళ్ళిపోయాననమాట. వెళ్తే సారు ఇక్కడ పిరమిడ్‌లో ఓపెనింగ్ అప్పుడు. మొత్తం ఈస్ట్ గోదావరి అంతా మాక్సిమం చాలా పిరమిడ్స్ ఓపెనింగ్‌కొచ్చారు. వస్తే అప్పుడెళ్ళాను. వెళ్తే ఆయన నన్ను కేకేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు కార్‌లో. కూర్చోబెట్టుకున్నాక నన్ను అడుగుతున్నారు. నేను అన్నీ చెప్తున్నాను. ముందుకెళ్ళాక అప్పుడు ఆయన ఏం చేశారంటే పేరవారం వస్తుంది వశిష్ఠ గౌతమి అన్నప్పుడు ఆత్రేయపురంలో పూతరేకులుంటాయి గదా! ఆ పూతరేకులు ఆయనకి ఇచ్చారు. ఆయన తింటా దాన్ని సిరసగం చేసి నాకిచ్చారనమాట. తినమని చెప్పి. అలా ప్రతి విషయాన్ని అడుగుతూ ఆ మర్నాడు కూడా మేము మళ్ళీ ఒక సినిమా కూడా చూసాం పత్రిజితో. సో, 'నాగార్జున' సినిమా. అది కూడా మండపేటలోననమాట. అప్పుడు 50 మంది కలిసి వెళ్ళామనమాట. విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడికి తీసుకెళ్లారు. సో, అలా నాకు 2 డేస్ ఆయనతో ఉండి దగ్గరగా చూసేటందుకు భగవంతుడు నాకిచ్చాడు అది. అలాగే నేను చాలా సార్లు పత్రిజీని కలవడం గాని, ఆయన చెప్తున్న మాటలు అలాగే కాశీలో సిద్ధ నాగేశ్వరరావు గారు పెట్టారు. అప్పుడు వెళ్ళాననమాట. అంటే ఎనర్జీస్‌కి డిఫరెన్స్ కూడా చాలా విషయాలు నేను చూడడం జరిగింది. ముందు రోజు నేను చాలా అన్‌హెల్తీగా వెళ్ళిన దాన్ని పత్రిజీ సార్‌కి దగ్గరగా అంతమంది కాశీ వెళ్ళేటప్పటికి 1 డేలో ఎనర్జీ అనేది అక్కడికెళ్ళేటప్పటికంటే నిన్న నా కళ్ళు లోతుకు పోయి నీరసించిపోయిన దాన్ని ఆ సార్ దగ్గరికెళ్ళేటప్పటికి చాలా బ్రైట్‌గా చాలా అసల అనారోగ్యం అనేదే లేకుండా నేనున్నాననమాట. అంటే నేను అంత చూసుకున్నాను ఎనర్జీ విషయంలో కూడా. సో, ఎన్నో విషయాలు ఆయన ద్వారా తెలుసుకోవడం కానీ, ఆయన ద్వారా రావడం కానీ, మనం మెడిటేషన్‌కి ఎలా వచ్చామనేది కాదు, ఎవరు నేర్పించారనేది కాదు. ఆయన ఆరాలో వర్క్ చేయడానికి మనకింత సేవా భాగ్యాన్ని కలిగించి ఆయనతో వచ్చాం కాబట్టే మనకు హాస్టల్ మాస్టర్స్ ద్వారా మన అంతర్గత శక్తి ఎవరికైతే ఎక్కువ ఉంటదో వాళ్ళు తెలుసుకొని గమనించుకుంటూ వాళ్ళు చేయడము, వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలు మనకు రావడం కానీ ఇవన్నీ జరుగుతా ఉంటాయి. సో, నేను అలాగా ధ్యానాన్ని అభ్యసించి ఇన్ని విషయాలు నేర్చుకుంటూ నాకింత అద్భుతమైన జీవితాన్నిచ్చి ముందుకు నడిపించారాయన. అలాగే నేను డాక్టర్ జీకే గారికి కూడా కృతజ్ఞతలు ఎప్పుడూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మార్గదర్శకత్వంలో నాది ఏంటి అంటే ఎంజాయ్‌మెంట్ సైన్స్ మీకు చెప్పాను. మన జీవితధ్యేయం అనేది కొంత లెక్కొచ్చాక ఒకటుంటది. అది ఆనందో బ్రహ్మ అనమాట. అంటే ఏంటి అంటే ఇది పత్రిజీదే. తిరుపతిలో పెట్టారాయన ఎంజాయ్‌మెంట్ సైన్స్ అని చెప్పి.
నాకు బై బర్త్‌లోనే ఉన్నాయన్నాను కదా! డాన్స్ కానీ ఇవన్నీ కూడా. నేను కృష్ణాష్టమికి పిల్లలందరికీ కూడా నెల రోజుల ముందు నుంచి కొరియోగ్రఫీ చేసేదాన్ని. అంటే ఎక్కడ నేర్చుకోలేదు. కానీ టీవీలో చూసింది నాకు చిన్నప్పటి నుంచి బై బర్త్‌లో వచ్చింది ఏదైతే ఉందో, అలా నేను పిల్లలకి నెల రోజుల ముందు నుంచి కష్టపడి వాళ్ళకి నేర్పించి మీ అందరికీ తెలుసు పిల్లలకి అసలు ఏమీ రానోళ్ళకి నేర్పడం అంటే అంత కష్టంగా ఉండదు. అది నేనేమి నేర్చుకోలేదు కదా! చిన్నప్పుడు క్లాసికల్‌కెళ్ళా. ఎలా అంటే 2 నెలలెళ్ళానంతే. కాబట్టి ఇదేదైతే ఉందో ఇదంతా కూడా నా జీవిజయం అండి. ఆ జీవిజయమా ఆనందో బ్రహ్మ అనమాట. అందుకని నన్ను జీకే సార్ గమనించి చెప్పారు. కానీ నేను తీసుకోలేదు. 7 సంవత్సరాలు నేను వదిలేసాను. నాకొచ్చే ప్రతీది కూడా ఎంతోమంది సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే అందులో ఫేమస్ హీరోలు కానీ ఇలా అందరూ కనబడడము, దగ్గర కూర్చొని మాట్లాడటం మనం ఎప్పుడూ చూడలేదు, మాట్లాడలేదు. కానీ వాళ్ళందరూ రావడము, కూర్చుకొని మాట్లాడడం ఇవన్నీ జరిగేవన్నమాట. కానీ వాటన్నిటిని పక్కన పెట్టాను నేను. అప్పుడు మన మీదకి ఏమవుతదంటేండి, మనము ఇంట్యూషన్ ద్వారా చెప్పింది వినకపోయినా, గురువు చెప్పింది పట్టించుకోకపోయినా, దానివల్ల అంటే నా ఉ ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్‌నే ఫేస్ చేస్తూ ఇలా ఉన్నాము. మళ్ళీ ఈ ఆత్మ కుటుంబంలోకెళ్ళి మనకెందుకురా బాబు అనిపిచ్చి నేను వెళ్ళేదాన్ని కాదు. కానీ నేను చేయవలసిన వర్క్ అక్కడే ఉంది కాబట్టి, అప్పుడు నాకు ఇది హెల్త్ మీదకి రాబోతుంది. నాకు అర్థమైపోయింది. తెలిసిపోతుంది. సో, అప్పుడేం చేశానంటే, ఓకే అయితేనని చెప్పి, అది నేను స్టేట్ ఇన్‌చార్జ్‌గా ఇప్పుడు అది తీసుకోవడం జరిగిందనమాట. ఆనందో బ్రహ్మని. సో, అంటే ఆ వర్క్ రీత్యా నేను బయటికెళ్ళడం కానీ, లేతే మాట్లాడడం కానీ, చేయడం కానీ ఇవన్నీ చేస్తాను. అయితే ఇంతవరకు కూడా నేను వశిష్ఠ గౌతమ్ దగ్గర కానీ, ఎప్పుడు కూడా మాక్సిమం ధ్యాన విద్యార్థి 50 స్కూల్ పైనే నేను క్లాసెస్ చెప్పడం కానీ, ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క విధి నిర్వహణలో చాలా వర్క్స్ అనేవి చేయడం కానీ, పిల్లల్ని పెట్టుకొని. అంటే నాకు చెప్పాలంటే ఋషి ఉంటాడు. తనే నా మొదటి శిష్యుడు. నా కర్మానుసారం వచ్చింది కూడా తనే. సో, వాడు తర్వాత వినేందర్ రెడ్డి, రాజా అలాగే వరలక్ష్మి తర్వాత చెప్పాను కదా! దేవి ఇలా చాలా మందున్నారు. మాధురి, ఆహ్, శ్రీకాంత్ ఇలా అన్నమాట చాలా మందున్నారు. సో, వీళ్ళందరూనన్నమాట. కాబట్టి ఇంతమందిని తయారు చేయడానికి నాకు ఆ శక్తి ఇచ్చినా, నేనింతమందిని అంటే యశోద కృష్ణుడికి తెలుసు కదా! ఇద్దరు తల్లులుంటారు. ఒకళ్ళు కన్నారు, ఇంకొకళ్ళు పెంచారు. సో, కన్న తల్లులు అందరూ వదలబట్టే పెంచే తల్లి పెంచుతుంది. సో, నా దగ్గరకొచ్చిన ఈ పిల్లలందరికీ ఒక భోజనం ఏర్పాటు చేసినా, ఒక మంచి ఆహ్, ఎప్పుడు చూసినా ఒక బృందావనంలాగే మా ఇల్లుంటది. సో, అలా పెట్టడం కానీ, ప్రేమతత్వాన్ని ఇవ్వడం కానీ, వీటన్నిటిని కూడా మన ఇంట్యూషన్ ద్వారా మనం తెలుసుకున్న విషయాల పట్ల మనం చేస్తూ ఉన్నప్పుడు పత్రిజీ మా ఇంటికి 2 సార్లొచ్చారనమాట. ఒకసారి హౌసు ఇలా పైకి రాగానే ఏమన్నారంటే, ఇదా అన్నారు. అర్థమైపోయింది నాకు. ఓహో! సార్ అడుగుతున్నారు ఇది మీ ఇల్లా అని చెప్పి. ఆయనొచ్చారు. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రాజకీయంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మళ్ళీ వెళ్తూ కూడా మళ్ళీ వచ్చారు. సో, అలా నేను ఆయన యొక్క సాన్నిధ్యంలో ఉండగలిగాను. పత్రిజా సాన్నిధ్యంలో.